నేను మీతో మాట్లాడుకొరకై కొన్ని లేఖనాలు వ్రాసుకున్నాను. దేవుడు మన యొక్క బలహీనమైన ప్రయత్నాలను దీవించునని నేను నమ్ముతున్నాను. మనం ఎందుకు పెద్దగా అరుస్తామని, ఎంతో వింతగా ఉంటామని చాలా మంది ఆశ్చర్యపడుతుంటారు. ప్రజలు తరచుగా చూచే వాటికంటే ఇదొక విధమైన మహాసభ అని వారు అనుకుంటారు. అది మీకు తెలుసా? సహజంగా మహాసభ కూటాలలో ప్రతిదీ కూడా కత్తిరించబడినట్లుగా ఎన్నినట్లుగా ఉంటుంది. అయితే మనము ఈ కూటములకు వచ్చినప్పుడు వారు మొదట ఆరంభించినది మొదలు అనేక సంవత్సరం నుండి నేను వచ్చుట అనేది అది నా యొక్క ధన్యత. అయితే మనం ఈ కూటాలకు వచ్చినప్పుడు మనమేమి చేయబోతున్నామో కూడా మనకు తెలియదు. మనం అలాగే వచ్చి మనలను మనము అర్పించుకుంటాము. మనము చేయవలసిందేదో అది మాత్రమే మనకు తెలుసు, మిగతాది దేవుడు చేయును. కాబట్టి అది మనలను చాలా వింతైన ప్రజలుగా చేస్తుంది. గత దినాన ఒకరు అన్నారు, మీకు తెలుసా, మీరొక వింత బంతి లాంటివారు, అలాంటి జిన్లై ఉంటారు అని అన్నాడు. సరే, అలాగే మేము ఉంటాము అని నేను అనుకుంటున్నానని నేను చెప్పాను. నా యొక్క మహాసభలో ఒక మహాసభ నాకు జ్ఞాపకం వస్తుంది. ఒక్కసారి ఒకరు పరిశుద్ధాత్మను పొందిన ఒక చిన్న జర్మనీ దేశస్థుని గురించి సహోదరు ట్రాయ్ నాతో చెప్తుండేవాడు. ఆ మరుసటి రోజు తానెక్కడైతే పనిచేస్తున్నాడో ఆ కొట్టులో అతను తన చేతులు పైకెత్తి ప్రభువును స్తుతిస్తున్నాడు మరియు భాషలతో మాట్లాడుతూ అలాగే భయము కలిగించే విధంగా కొనసాగిస్తున్నాడు. చివరికి యజమానుడు వచ్చి, హన్నీ, ఏంటి విషయం అని అడిగాడు. అతడన్నాడు, నేను రక్షించబడ్డాను, నా హృదయము ఆనందముతో పొంగిపోతుంది అని అతడు చెప్పాడు. అతడన్నాడు, నీవు అక్కడున్న మరమేకుల దిమ్మె గుంపులతో ఉండవలసి ఉన్నది. అవును, దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పాడు. మేకులు దిమ్మెలను బట్టి ప్రభువుకు ధన్యవాదములు అని అన్నాడు. అతడు చెప్పాడు, యాంత్రిక బండి తీసుకుని రహదారిపైకి రా. ఇంకా చెప్పాడు, దానిలో నుండి అన్ని మేకుల దిమ్మెలు తీసివేయి, నీకిక మిగిలేది చెత్త గుంపు తప్ప ఇక ఏమీ ఉండదు. అది నిజమే అవుతుంది. తెలుసా, ఒక రోజు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ వీధుల్లో గుండా వెళ్తున్నాను. ఒక పురుషుడు ఒక గుర్తును తన రొమ్ము భాగాన ఇక్కడ పెట్టుకుని ఉండుట నేను చూశాను. అతను అంటున్నాడు, నేను క్రీస్తు కొరకు బుద్ధిహీనుడును అని. ప్రతి ఒక్కరూ అతని వైపు చూస్తున్నారు. అతను వెళ్తుంటే వారు చుట్టూరా తిరిగి అతని చూచుట నేను గమనించాను. వారితో, మిగతా వారితో కలిసి నేను వెంబడిద్దాం అని అనుకున్నాను. అతని వెనుక అతను ఇలా చెప్తున్నాడు, మీరు ఎవరికి బుద్ధిహీనులు అని. నేను అనుకుంటున్నాను, మనమందరము ఒకరి ఒకరం బుద్ధిహీనులమే, అవునా? అయితే మీకు తెలుసా, లోకము అంతటి బండి చక్రపు దారులోకి వెళ్లిపోయినది. ఎంతవరకంటే ఒకటేదో బహు వింతగా వ్యత్యాసమగు వరకు, ఎంతవరకనగా ఒకటి తప్పయున్నదని ప్రజలు ఆలోచించు వరకు అయిపోయినది. సహజంగా ప్రజలను తిరిగి బైబిల్ వద్దకు తీర్చుటకు దేవుడే ఒకటి సహజము కానిది చేయును. నోవహు తాను నివాసముంటున్న ఆ విజ్ఞాన శాస్త్ర తరానికి అతడు ఒక విధమైన మరమేకు దిమ్మి అయి ఉండెను. ఎందుకనగా ఆకాశంలో అక్కడ నీళ్లు లేవని వారు రుజువు చేయగలిగిరి. అయితే అక్కడ కొన్ని ఉన్నవని దేవుడు చెప్పి ఉండేను. కాబట్టి నోహు బోధిస్తున్నాడు, అది నమ్ముతున్నాడు. అతడు ఒక మరమేకు దిమ్మైపోయాడు. నేను ఈ విధంగా ఊహిస్తున్నాను, మోషే ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు అతడు ఫరోకు ఒక విధమైన మరమేకు దిమ్మే. అయితే జ్ఞాపకంచుకోండి, ఫరో కూడా అతనికి ఒక మరమేకు కనుక మనం అది గ్రహిస్తున్నాము. చివరికి యేసు కూడా మతభ్రష్టుడుగా పరిగణింపబడ్డాడు. అవును, నిజమా? మార్టిన్ లూథర్ కేథలిక్ సంఘానికి ఒక మరమేకు, ఆంగ్లికన్ వారికి జాన్ వెస్లీ ఒక మరమేకు. కనుక మీకు తెలుసా, ఇది మరి ఒక మరమేకు దిమ్మె యొక్క సమయం. మీరది తలంచట్లేదా? అయితే మరి ఒక మరమేకు రాకముందే మీకు తెలుసా, మొదట దానికి చుట్టుటకు, దారం వల్ల చుట్టుటకు ఒక గడి ఉండవలసిన్నది. కాబట్టి నోహు ఒక మరమేకు అయ్యుండెను. మరమేకు దిమ్మె తీసినట్లయితే అది గడియను లాగుతుంది, ఒక దానిని కలిపి లాగుతుంది, ఒక దానిని పట్టుకుని ఉంటుంది. కాబట్టి నోహు ఒక మరమేకయుండి తీర్పు రాకుండా నమ్మువారందరినీ ఓడలోకి లాగగలడు. మనం చూడగలుగుతున్నాము, మోషే ఒక మరమేకు అయి ఐగుప్తులో ఉండి సంఘమును బయటికి లాగాడు. అవునది నిజమా? ఇప్పుడు సంఘము నుండి వధువును బయటికి లాగటానికి ఇప్పుడు మనకొక మరమేకు అవసరమైనదని నేను తలస్తున్నాను. ఇప్పుడు మన కొరకు ఒకటి కావలసి ఉన్నది. కాబట్టి మనం ఒక వింతైన ప్రజలమై ఉన్నాము.
ఈ రాత్రి వేళలో ప్రభు చిత్తమైతే దీనికి సంబంధించిన కొన్ని లేఖనాలు చదవడానికి ప్రయత్నిస్తాను. కొద్ది క్షణాల్లో మీతో మాట్లాడి మనమెందుకు అంతగా వింతైన వారమో మీకు చూయించ ప్రయత్నం చేస్తాను. ఫిలిప్పీ 2వ అధ్యాయం 1-8 మరియు 2 కొరింథీ 3:6 ఉన్న లేఖనాలను తిప్పుదాము. దేవుని యొక్క వాక్యమును నమ్ముతూ మనము చదువుకుందాము. ఇప్పుడు మనం చదవక ముందు ప్రార్థించు కొరకై తల్ల వంచుకుందాము. కృప కలిగిన పరలోకపు తండ్రి, ఈ రాత్రి ఈ యొక్క యుగములో జీవించి ఉండి మేము చూచుచున్న సంగతులు మేము చూచుచూ ఉండి యేసు ఆయన యొక్క సంఘము కొరకు వచ్చు సమయము సమీపించుచున్నదని ఎరుగుటను బట్టి మేమెంతో ధనులమైన ప్రజలమై ఉన్నాము. ఓహో, అది మా హృదయాలను పులకింతలు చేయుచున్నది ప్రభువా. మేమీ యొక్క రాత్రిలో పుటలను వెనుకకు త్రిప్పుచుండగా ఈ పుస్తకం నుండి మాకొక పూర్వపర సందర్భము నీవు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మంచి వగు సంగతులు మరియు దేవునికి సంతోషం కలిగించు సంగతులు పరిశుద్ధాత్మ మా హృదయాలకు బయలుపరచును కాక. ఎందుకనగా యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. మీకు తెలుసా, మీరొకటి చేయాలని నేను అడగాలని అనుకుంటున్నాను. సహజంగా నేను కొన్ని వింతైన విషయాలు అడుగుతాను, మరి వింతైన విషయాలైన నేను అడుగుదామని అనుకోవట్లేదు. అయితే మనము జెండాను కర్తవ్య పాలన వాగ్దానం చేయనప్పుడు మనమంతా నిలబడతాము. జెండా ఎగురువేయినప్పుడు మనం నిలబడతాం. అది తప్పక మనము చేయవలసి ఉన్నది. మనం నిలబడతాము వందనము చేయుట కొరకు. మీరు అంగీకరిస్తే మనం వాక్యం చదివినప్పుడు మనం నిలబడదాము. 2 కొరింథీ 3:6 ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు కాని ఆత్మకే పరిచారలగుటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపు చేయును. మరణకారమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచున్న ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదయుండును. శిక్షావిధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన మహిమ దీనికుండుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయములు మహిమ లేనిదాయనను. తగ్గిపోవునదే మహిమగలదై ఉండిన ఎడల నిలచున్నది మరి ఎక్కువ మహిమగలదై ఉండును కదా. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరి చూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునను. మేమట్లు చేయక ఇటు నిరీక్షణ కల వారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయను కనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కుట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. కాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యము నుండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మరియు ఫిలిప్పీ 2 ఇది మనం చదువుదాము. 1తో ప్రారంభించి 8వ వచనం వరకు చదువుదాము. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని ఎందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాచయము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను.
క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. ప్రార్థించుకుందాము. పరలోకపు తండ్రి, ఈ రాత్రిలో చదివిన ఈ ఘనమైన వాక్యము నీ పరిశుద్ధ వ్రాతకు సంబంధించినది. మాయ మార్గమున వెళ్ళుచున్న వారు మార్గమున ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయము మండలేదా అని చెప్పుకున్నట్లు మేమిక్కడ నుండి వెళ్ళినట్లుగా దీనిని మా హృదయాలలో ఎంతో నివాసము చేయము. దానిని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చునవచ్చు. Now this is a very odd text. ఇదెంతో వింతైన పాఠము, అయితే సందర్భానికి ఎంతో సరిపోతుందని నేను అనుకుంటున్నాను. బలవంతుడైన దేవుడు మన ఎదుట బయలుపరచబడెను అను అంశంను గూర్చి నేను మాట్లాడ ఆశించుచున్నాను. మానవుడు ఉన్నప్పటి నుండి అతడు ఎక్కడి నుండి వచ్చాడు, అతడు ఇక్కడ ఉండుటకు కారణం ఏమై ఉండును, మరియు అతడు ఎక్కడికి వెళ్ళుచున్నాడు అను వాటిని గూర్చి తెలుసుకుంటానికి మానవుని హృదయంలో ఒక ఆకలి ఒకటి ఉన్నది. దానికి జవాబు ఇవ్వగల ఒక్కరు ఉన్నాడు. ఎవరైతే అతన్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడో ఆయన జవాబు ఇవ్వగలడు. మానవుడు ఎల్లప్పుడూ దేవుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. వెనుక పాత నిబంధన గ్రంథములో అవిశ్వాసుల దేవుడు తాను మరుగుపరుచుకున్నాడు. ప్రజలతో సంప్రదింపు చేయట్లో దేవునికి ఒక వింతైన మార్గమున్నది. అవిశ్వాసుల ఎదుట ఆయన మరుగు చేసుకుని విశ్వాసులకు ఆయన బయలుపరుచుకున్నాడు. దేవుడది చేశాడు. ఆయన జ్ఞానులకు వివేకులకు మరుగుపరుచుకుని పసి బాలుకు తాను బయలుపరుచుకున్నందుకు యేసు తండ్రికి కృతజ్ఞతలు చెల్లించాడు. కనుక దేవుడు ఎన్నడూ మారడని, ఆయన స్వభావం మారదని, ఆయన ఎల్లప్పుడూ ఆయన పనిని ఒకే విధముగా చేయువాడని మనం చూస్తున్నాము. మలాకి 3లో నేను మార్పు చెందని దేవుడినై ఉన్నానని ఆయన చెప్పినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఎల్ల వేళలలో ఒకే విధముగా ఆయన కార్యములు చేయును. బైబిల్ గ్రంథములో అతి పురాతనమైన గ్రంథమైన ఒక గ్రంథాన్ని తీసుకుందాం. యోబు అతని యొక్క దినాలలో నీతిమంతుడైన మనుషుల్లో ఎంతో నీతిమంతుడై ఉండెను. దేవుని ధర్మశాస్త్రమందు సంపూర్ణమైన మనుష్యుడు, మంచి దైవజనుడు, మంచి దైవ సేవకుడు, గౌరవప్రదమైన ఉదాత్తశీలుడు, మరియు భూమి మీద అతని వంటి వాడు మరొకడు లేడు అని దేవుని చేతనే చెప్పబడిన వాడు అతడు. అయితే ఒక్కసారి అతని యొక్క ఆశ దేవుని చూడాలి అని, దేవుడు ఉన్నాడని అతనికి తెలుసు. ఆయన చూచుట కొరకు అతడు భావన కలిగి ఉండెను. లేదా ఆయన నివాసస్థలానికి వెళ్లిపోయి తలుపు తట్టి నేను నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నానని చెప్పాలనుకున్నాడు. మనము ఎలాగో ఒకరితో ఒకరు సంభాషించుకుంటామో కూర్చొని అలాగే సంభాషించాలని అనుకున్నాడు. మనం ఒక గ్రాహ్యాన్ని కలిగి ఉన్నాము. అందుచేత ఈ సమావేశాల్లో మనం ఉన్నాము. మనం ఎక్కడి నుండి వచ్చామో మరియు ఆయన ఆలోచనలు ఏంటో తెలియపరచుకుంటున్నాము. ఒకరిని గూర్చి ఒకరం మనము మాట్లాడుకున్నప్పుడు ఒకరిని ఒకరము బహు విషదంగా అర్థం చేసుకుంటాము. దైవ సేవకులు అలాగే చేస్తారు. వివిధ రకాలైన ప్రజలు అలాగో విషయాలు మాట్లాడుకుంటారు. యోబు ఎడల దేవుడు ఎంతో వాస్తవికతగా ఉండెను. అతడు వెళ్ళలేడేమో ఆయన యొక్క తలుపు వద్దకు, ఆయనతో పర్యవేక్షణ చేయగలదేమో అని అతడు ఆశించాడు. అయితే దేవుడు అతనితో మాట్లాడినట్లు మనం చూస్తున్నాము. అయితే ఆయన ముసుగు వేయబడి ఉండెను. సుడిగాలి రూపములో ఆయన ముసుగు వేయబడెను. యోబును తన నడుము కట్టుకోమని ఆయన చెప్పాడు. ఒక మనుషుల వలె ఆయన అతనితో మాట్లాడబోచున్నాడు. మరియు ఆయన సుడిగాల్లో క్రిందకి దిగివచ్చి యోబుతో మాట్లాడాడు. సుడిగాలి ద్వారా ఆయన యోబుకు తెలియపరుచుకున్నాడు. అతడు ఆయనను సరిగా చూడలేదు. గాలి శబ్దం చేసి చెట్లలో వెనుదిరగటం అది మాత్రమే అతడు చూడగలిగాడు. స్వరం సుడిగాలి నుండి వచ్చినది. అయితే దేవుడు సుడిగాలి ద్వారా మరుగుపరుచుకున్నాడు. అక్కడ ఆఫ్రికాలో, దక్షిణాఫ్రికాలో అమోయ అను పదమును వాడుతారు. దాని యొక్క అర్థం కనబడని బలవంతమైన ఒత్తిడి. సుడిగాలున్న కనబడని ఈ బలవంతపు ఒత్తిడి వినబడేది ఒక స్వరాన్ని కలిగి ఉన్నది.
అది యోబుతో మాట్లాడినది. అయినప్పటికీ అతడు ఆయన రూపమును చూడలేదు. అయితే ఆయన అతనికి సుడిగాలి వలన మరుగుపరచబడ్డాడు. బైబిల్ గ్రంథములోని పాత నిబంధనలో గొప్ప ప్రవక్తల్లో ఒకడైన మోషేను మనము కనుగొంటున్నాము. అతడు దేవుని చేత ఎన్నిక చేయబడి ఏర్పరచబడి ముందుగా నిర్ణయించబడిన సేవకుల్లో ఒకడు. అతడు కూడా ఆయన చూడగోరాడు. అతడు ఆయనకెంతో సమీపంగా ఉన్నాడు. ఆయన గంభీరమైన మరుగైన హస్తము అతని ముందుగా వెళ్ళుచు కేవలము దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యములు, అలాంటివి కార్యాలు చేయుట అతడు చూశాడు. ఒక దినాన అతడు దేవుని చూడాలని కోరిక కలిగి ఉండెను. వెళ్ళు, బండ మీద నిలబడు అని దేవుడు అతనితో చెప్పాడు. బండ మీద నిలబడి ఉండి ఆయన దాటి వెళ్ళుట మోషే చూచాడు. అతడు ఆయన వీపు భాగమును చూశాడు. అతడు చెప్పాడు, అది మనుషుని వల్లే కనిపించెను, మనుషుని వీపు వల్లే కనిపించెను అని. ఆయన్ను అతడు దేవుని చూడలేదు. అతడు కేవలము దేవుని ముసుగును మాత్రమే చూశాడు. బైబిల్ చెప్తుంది, ఏ కాలములోనూ ఏ నరుడు దేవుని చూడలేదు, కాని తండ్రి యొక్క అద్వితీయుడే ఆయన్ను బయలుపరచను. కాబట్టి మోషే ఆయన చూశాడు. ఒక మనుషుల వలె ముసుగు వేయబడెను. పాత నిబంధనలోని యెహోవాయే క్రొత్త నిబంధనలోని యేసు అని మనము కనుగొంటున్నాము. ఇక్కడే డాక్టర్ స్కోఫిల్డ్ రూపమును అనునది మార్చుచు తన మాట చెప్పుట మనం చూస్తున్నాం. ఎన్మార్ఫే అను పదము గ్రీకులో చూస్తున్నాము. దాని యొక్క అర్థం అగుపించనది, కాన్పించుట. కానిది ఒకటి, అక్కడ అది ఉన్నదని మనకు తెలుసు. అది అగపడదు, అయినను అది అక్కడ ఉన్నదని మనకు తెలుసు. అండ్ మార్ఫా ఆయన యొక్క రూపమును మార్చుకున్నప్పుడు, అనగా దాని అర్థం ఆయన దైవిక సంబంధమైన దాని నుండి ప్రకృతి సంబంధమైన దానికి మార్చుకున్నాడు. మరొక మాటలలో ఆయన ముసుగును ఆయన మార్చుకున్నాడు. అది ఒక నాటకం వల్లే ఉంటున్నది. ఆయన నటిస్తున్నాడు. గ్రీకులో బహుశా ఒక్క నాటకములో వారి యొక్క ముసుగులు మార్చుకున్నప్పుడు ఒక్క నటికుడు వివిధమైన పాత్రలను నటించవచ్చు. నా కుమార్తె ఇప్పుడు ఇక్కడే ఉన్నది. వారికి ఉన్నత పాఠశాలలో ఒక నాటకం ఉన్నది. నేనది ఎరిగినంత వరకు ఒక అబ్బాయి 4 పాత్రలు పోషించాడు. అయితే అతడు నాటక వేదిక వెనుకకు వెళ్లిపోయి తిరిగి వచ్చి మరొక పాత్ర ధరించుటకు తన ముసుగు మార్చుకున్నాడు. మెస్సయ్య ఎవరై ఉండునో అందును గూర్చి పాత నిబంధన ప్రవచనాలు నీవు తీసుకున్నట్లయితే నీవు దాన్ని యేసు యొక్క జీవితముతో పోల్చి చూడగలవు. ఎవరు యేసు అన్నది ఖచ్చితంగా నీవు తెలుసుకుంటావు. ఆయన కేవలము సాధారణమైన మనిషి కాదు, ఆయన దేవుడు. ఎన్మాఫా ఆయన దైవ సంబంధమైన దాని నుండి ప్రకృతి సంబంధమైన మానవ రూపంలోకి మార్చబడ్డాడు. ఆయన దేవుడై ఉండెను, శరీరధారిగా ప్రత్యక్షమాయను, మానవుడిగా ముసుగు వేయబడెను, శరీరమైన ముసుగుతో. పాత నిబంధన నీవు గమనించు. ఈ రాత్రి నేను ప్రపంచమందలి వివిధ ప్రాంతం నుంచి వచ్చిన మిశ్రిత శ్రోతలతో నేను మాట్లాడుతున్నాను. మనం తెలుసుకుంటానికి ఇక్కడ ఉన్నాము. మనం ఏమై ఉన్నాము, మనం ఏమి చేస్తున్నాము, మనం ఎక్కడికి వెళుతున్నాము, దీని ఎంతటి అర్థమేంటి. మనం ఇక్కడ కొద్ది మంది యూదులైన స్త్రీ పురుషుల ఆలయంలో రబ్బీలు ఉండట చూస్తున్నాం. గత ఆ దినాలలో వారు వారి యొక్క పారంపర్య ఆచారాలకు బదులుగా బైబిల్ గ్రంథములను ప్రవచనములను గమనించినట్లయితే యేసు ఎవరైనది వారు గుర్తించి ఉండేవారు. ఆయన ఎన్నడూ కూడా బయల్జెబూబు అని పిలిచేవారు కాదు. ఆయన్ను సిలువ వేసి ఉండేవారు కాదు. అయితే అదంతా కూడా నాటకము జరగవలసి ఉన్నది. నాటకములోని భాగం అది. ఈ విషయంలో వారు గుడ్డివారైపోయారు. ఈ రాత్రి ఇక్కడ మీలో చాలా మంది వల్లే, బహుశా నా వయస్సు లేక కొంచెం పెద్ద, ఇక్కడ అమెరికాలో చాలా కాలం కిందట చైనా వారు, మీకు జ్ఞాపకముందా? నా యొక్క సహోదరుడు ఇప్పుడే ఇక్కడ పరిచయం చేశాం. అతనితో నేను మాట్లాడుతున్నప్పుడు అది నా మనసులోకి వచ్చింది. వారు ఏ విధముగా వారు ఆంగ్లం మాట్లాడలేరు. వారు బట్టలు ఉతికే కొట్టును, లాండ్రీని నడిపిస్తున్నారు. బట్టలు ఉతికినవి తెచ్చుకోవటానికై నీవు ఆ బట్టలు ఉతుకు కొట్టుకు వెళ్ళు. ఈ బట్టలు ఉతికే చైనా వారు ఒక చీటి ముక్కను తీసుకుంటారు, ఒక విధంగా దాన్ని చించుతారు. దానిలోని ఒక ముక్కను నీవు తీసుకుంటావు, మిగతా ముక్కను అతడు తీసుకుంటాడు. అయితే వస్తువులు కావలేనని నీవు తిరిగి వస్తే ఆ కాగితంలో 2 ముక్కలు ఒకటే అతుకుయై ఉండవలసి ఉన్నది.
అవి ఖచ్చితంగా ఒకటే అతుకు కానట్లయితే దానిని ఏ విధముగానైనను అనుకరణ చేయలేవు. ఎందుకనగా అతని యొద్ద ఒక ముక్క ఉన్నది, నీ యొద్ద మరొక ముక్క ఉన్నది. అలాంటప్పుడు నీది ఏదై ఉన్నది నీవు అడుగుటకు హక్కు నీకున్నది. ఒడంబడిక యొక్క మిగతా భాగము నీ యొద్దనున్నప్పుడు, అతు యొక్క రెండవ భాగం మిగతా భాగం నీ యొద్ద ఉన్నప్పుడు, అప్పుడు నీకు సంబంధించిన దానిని నీవు పొందుకుంటావు. కనుక అలాగే ఈ రాత్రి ఒడంబడిక యొక్క ఇంకొక భాగమును మన యొద్ద ఉన్నప్పుడు అది అలాగే ఉంటుంది. దేవుడు ఆయన యొక్క కుమారుని కల్వరిలో 2 ముక్కలు చేసి శరీరమును అర్పణగా పైకి తీసుకుని ఒకప్పుడు మనుషుడైన యేసులో ఉంచిన ఆత్మను మనలోకి పంపాడు. అదే దేవుడు ఈ రాత్రి ముసుగు కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మ రూపమున మరుగై ఉన్నాడు. ఆ 2 ముక్కలు ఏకము కావలసి ఉన్నది. అప్పుడు నీవు ఒడంబడికలతో భాగమై ఉంటావు. మనుష్యుడు బాగా తెలుసుకుంటానికై దేవుడు దీన్ని చేశాడు. ఆయన్ను ఆయన మానవునిగా చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక కథను చదువుతున్నాను. ఈ కథలో అది ఎలాగ చెప్పబడింది. ఒక గొప్ప మహారాజు, ఇప్పుడు అతని పేరు మరచాను. నేను కథ మాట్లాడుతున్నానని అనుకోలేదు. బహుశా అది కల్పనాకథ కాబోలు. అయితే మనమేమి చెప్పబోతున్నామో దాని యొక్క పూర్వపరాలు తెలుపుటకు ఒక గురిని అది మనకు ఇస్తుంది. ఈ రాజు ఎంతో ఉత్తమశీలుడు, ఉదాత్తశీలుడు, ఎంతగానో తన ప్రజలను ప్రేమించేవాడు. ఎంతవరకనగా ఒక రోజు తన యొక్క సంరక్షకుడు ఎదుట మరియు ప్రభుత్వం ఎదుట, ఈ రోజే మీరు నన్ను చూచు చివరి సమయం, ఇక చాలా సంవత్సరాల వరకు తరువాత చూతురు అని చెప్పాడు. అతని యొక్క సంరక్షకుడు అతని ఉన్నతాధికారులు అడిగారు, మంచి రాజా, ఎందుకని నీవు చెప్తున్నావు? నీవు ఏదైనా విదేశానికి వెళ్లిపోయి ఒక పరాయి వాణిగా ఉండబోతున్నావా అని అడిగారు. అతడు చెప్పాడు, లేదు, నేను ఇక్కడే ఉంటాను. సరే, ఇంకా చెప్పాడు, నేను నా పౌరుల యొద్దకు వెళ్ళని ఉన్నాను. నేను ఒక పల్లెటూరి వానిగా, ఒక రైతుగా ఉండబోతున్నాను. కట్టెలు కొట్టే దానితో కట్టెలు నరకబోతున్నాను. నాగల్తో నేను భూమిని దున్నబోతున్నాను. ఎవరైతే ద్రాక్షలు తొక్కుతారో వారితో కలిసి ద్రాక్షలు శుద్ధి చేయబోతున్నాను. వారేం చేస్తున్నారో అట్టివాడితో నేను మరింత సన్నిహితంగా ఉండిపోతాను. నేను వారిలో ఒకరి వంటి వాడును కాబోతున్నాను. నేను వారిని ప్రేమిస్తున్నాను. వ్యక్తిగతముగా వారితో మరెక్కువగా సన్నిహితునిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. వారు నన్ను ఎరుగరు, అయినను ఆ విధముగా వారితో సన్నిహితునిగా కావాలని ఆశిస్తున్నాను. అటు తర్వాత ఉదయం అతని యొక్క ప్రతినిధులు, అతని యొక్క ప్రజలందరూ చూస్తుండగానే, లేక తన నగరంలో ఉన్నవారు చూస్తుండగానే అతని యొక్క కిరీటాన్ని తీశాడు, పీఠం పైన సింహాసనం పైన పెట్టాడు. అతని రాజవస్త్రం తీసివేసి రైతు వస్త్రాలు ధరించాడు. సాధారణ ప్రజల్లోకి వెళ్లిపోయాడు. ఆ యొక్క చిన్న కథలో దేవుని గురించి మనము తెలుసుకుంటున్నాము. వారు రాజుతో అన్నారు, రాజా, నీవే మాకు కావాలి, మేము నిన్ను ప్రేమిస్తున్నాము, నీవే రాజుగా ఉండాలని మేము కోరుకుంటున్నామని అన్నారు. అయితే అతడు వారిలో ఒకరి వంటి వాడు కావాలనుకున్నాడు. వారు మరి ఎక్కువగా ఎరగాలని, తద్వారా అతన్ని వారు ఎక్కువగా తెలుసుకోవాలని, నిజముగా అతడు ఏమై ఉన్నాడో వారు ఎరగాలని, అతడు నిజంగా ఏమై ఉండెనో అది వారికి తెలియబడుతుంది. అదే దేవుడు చేసినది. ఆయనకు ఆయనే మార్చుకున్నాడు. యెహోవా దేవుడై ఉండియు మనలో ఒకరి వంటి వాడవుటి కొరకై, తద్వారా బాధను అనుభవించుట కొరకై, ఆయన మరణము రుచి చూచుటకై, మరణం యొక్క ముళ్ళు ఏదో తాను ఎరుగుటి కొరకై, మరణం యొక్క రుణమును తానే తనపైన వేసుకుంటానికై ఆయనను ఆయనే మార్చుకున్నాడు. ఆయన తన యొక్క కిరీటాన్ని ప్రక్కన పెట్టాడు, ఆయన వస్త్రాన్ని ప్రక్కన పెట్టాడు, మనలో ఒకని వంటి వాడు అయ్యాడు. ఎన్నిక లేని వారి పాదాలు ఆయన కడిగాడు. ఆయన పేదలతో కలిసి గుడిసెల్లో నివాసమున్నాడు. ఎవరైతే తృణీకరించబడిన వారో వారితో అడవుల్లోనూ వీధుల్లోనూ కలిసి నిద్రించాడు. మనలను గూర్చి మరెక్కువగా అర్థం చేసుకుంటానికై, మరియు మనము ఆయన్ను మరెక్కువగా అర్థం చేసుకుంటానికి కొరకై ఆయన మనలో ఒకని వంటి వాడయ్యాడు. అందును గురించి నేను అనుకుంటున్నాను, ఆయనకు ఆయనే మార్పు చెందుట. ఆయన ఏమి చేశాడో కనుగొందాం. మీరు గమనించితే 3 కుమారుల నామమున ఆయన వచ్చిండెను. మనుష్య కుమారుని నామమున ఆయన వచ్చాడు. దేవుని కుమారుని నామమున, దావీదు కుమారుని నామమున, మనుష్య కుమారుని నామమున ఆయన వచ్చాడు. యెహెజ్కేలు 2:3 యెహోవా తనకు తానే యెహెజ్కేలును పిలిచెను, ప్రవక్త అని.
మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అనగా ప్రవక్త అని అర్థం. ప్రభు అయిన మీ దేవుడు నా వంటి ప్రవక్తను మీ మధ్య పుట్టించును అని ద్వితీయోపదేశకాండం 18:15లో మోషే చెప్పినది నెరవేరుటకు ఆయన ఆ విధముగా రావలసి ఉండెను. ఆయన ఎన్నడూ కూడా దేవుని కుమారుడుగా పిలుచుకునలేదు. ఆయనకు ఆయనే మనుష్య కుమారుడని వివరణ ఇచ్చి ఉన్నాడు. ఎందుకనగా లేఖన ప్రకారముగా ఆయన రావలసి ఉండెను. చూస్తున్నారా, పాత నిబంధన ప్రవచనమును మరియు ఆయన స్వంత గుణ లక్షణమును ఖచ్చితంగా ఒకటే అని చిరిగిన కాగితపు 2 ముక్కలను చేయవలసి ఉండెను. కాబట్టి ఆయన మనుష్య కుమారుడుగా ఆ రూపమున వచ్చెను. ఆయన మరణము, పాతిపెట్టబడుట మరియు తిరిగి లేచిన తర్వాత పెంతెకోస్తు దినాన ఆయన దేవుని కుమారుడుగా వచ్చునని మనం కనుగొంటున్నాము. దేవుడు ఆత్మ పరిశుద్ధాత్మ రూపమున ఆయన ఏమి చేయుచుండెను? ఆయనకు ఆయన మార్పు చెందుచుండెను. మరొక రూపములో ఆయన ప్రజలకు ఆయన బయలుపరుచుకొనుచుండెను. పరిశుద్ధాత్మ వలె అనగా దేవుడు దేవుని కుమారుడుగా పరిశుద్ధాత్మ సంఘ కళాల గుండా సంప్రదింపులు చేయుట కొరకై ఆయన వచ్చాడు. అయితే 1000 రాజు అయి దావీదు సింహాసనాన్ని అధిష్ఠించుట కొరకై దావీదు కుమారుడుగా వచ్చును. దావీదు సింహాసనాన్ని ఆయన తీసుకోవలసి ఉండెను. ఇప్పుడు ఆయన తండ్రి సింహాసనంపై ఉన్నాడు. ఆ తర్వాత ఆయన చెప్పాడు, నేను జయించి నా తండ్రి సింహాసనంపై కూర్చున్న ప్రకారము జయించు వారిని నా సింహాసనంపై కూర్చునిచ్చేదను. కాబట్టి ఆయన 1000 పాలనలో ఆయన దావీదు కుమారుడయుండును. ఏంటది? ఒకే దేవుడు అన్ని వేళల్లో కేవలం ఆయన ముసుగును మార్చుకొనుట. నేను నా భార్యకు ఒక భర్తను. మీరు గమనించారా? శ్రోఫినికయ స్త్రీ ఉన్నది అన్నది దావీదు కుమారుడా కరుణించుము. ఆయన్ను అదే విధంగా బాధ కలుగు చేయలేదు. ఆ విధముగా పిలుచుటకు ఆమెకు ఎలాంటి హక్కులు లేవు. దావీదు కుమారుడు అని పిలుచుటకు ఆమెకు అధికారాలు లేవు. యూదులకు ఆయన దావీదు కుమారుడు. అయితే ఆమె ప్రభు అని పిలిచినప్పుడు ఆయన ఆమెకు ప్రభు. అప్పుడు ఆమె అడిగినదేదో ఆమె పొందుకున్నది. ఆయన తనకు తానే మార్చుకుంటుట. మా ఇంటిలో నేను 3 వ్యత్యాసకరమైన వ్యక్తిగా లేక ప్రజగా ఉన్నాను. మా ఇంట్లో నా భార్య నన్ను భర్తగా చెప్పుకుంటుంది. అక్కడ ఉన్న నా కుమార్తె ఉన్నది. నన్ను భర్తగా అంటానికి ఆమెకు హక్కు లేవు. నేను ఆమె యొక్క తండ్రిని. అక్కడ నా చిన్న మనముడు ఉన్నాడు. నేను అతనికి తాతను. కాబట్టి అతడు నన్ను తండ్రిగా పిలవటానికి హక్కులు లేవు. నేను అతనికి తండ్రిని కాదు. నా కుమారుడు అతనికి తండ్రి, నేను అతనికి తాతను. అయితే నేను ఇంకా అదే మనిషినై ఉంటాను. దేవుడు ఆయన ఏమి చేస్తున్నాడనగా ఆ తరము కొరకై ఆ ప్రజలకు తన్ను తాను తెలియపరచుకుంటూ ఆయనకు ఆయనే మార్చుకుంటున్నాడు. దాన్ని తెలుసుకుంటానికే ఈ రాత్రి మనం ఇక్కడ ఉన్నాము. ఈ ప్రజలకు ఈ సమయంలో దేవుడు తన్ను తానుగా ఏ విధముగా తెలియపరచుకుంటాడు. ఆయన ముసుగును ఆయన మార్చుకుంటాడు. ఆయన క్రియను ఆయన మార్చుకుంటాడు. అయితే ఆయన యొక్క వైఖరిని అనగా విధానమును ఆయన మార్చుకున్నాడు. ఆయన స్వభావమును ఆయన మార్చుకున్నాడు. ఒక దానిలో నుండి మరొక దానిలోనికి ఆయన ముసుగును మార్చుకుంటాడు. అంటే జనులకు మరి ఎక్కువగా విషయపరచుకుంటానికై తన్ను తాను బయలుపరుచుకుంటకు ఆయన అలా చేస్తాడు. ఆయన ఏమై ఉన్నది, ఆయన ఎవరై ఉన్నది వారి ఎరుగుటకు ఆయన అలాగు చేస్తాడు. హెబ్రీ 1లో మనం ఈ విధంగా చదువుతున్నాము. దేవుడు నానా సమయంలోనూ నానా విధములుగాను మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఆయన కుమారుడైన యేసు ద్వారా మాట్లాడెను మనతో. ప్రవక్తలు యేసు ఆయన భూమి మీద ఉన్నప్పుడు వారు దేవుళ్ళు అని ఆయన చెప్పాడు. దేవుని వాక్యం ఎవరి యొద్దకు వచ్చెనో వారిని మీరు దేవుళ్ళని పిలిచారు. లేఖనము విడిపోదు ఆయన చెప్పాడు. ఆయన దేవుని కుమారుడై ఉన్నప్పుడు ఆయన మీరు ఎలా గద్దిస్తారు? చూశారా? దేవుని యొక్క వాక్యము ప్రతి యుగమునకు పంచి ఇవ్వబడినది. అది అదే అయి ఉంటున్నది. ప్రవక్త యొక్క నెరవేర్పే. యేసు దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరీతిగా ఆయన యందు నివసించెను. అది ఆయనలో ఉండెను. యోసేపులో ఉన్నది ఆయనే, ఏలియాలో ఉన్నది ఆయనే, మోషేలో ఉన్నది ఆయనే, దావీదులో ఉన్నది ఆయనే. ఆయనే తృణీకరించబడిన రాజు. ఒక రాజుగా ఆయన యొక్క సొంత ప్రజలే ఆయన తృణీకరించారు. రాజు ప్రాంగణంలో నుండి అతడు బయటకు వెళ్లిపోతున్నప్పుడు ఒక చిన్న కుంటివాడు అతని యొక్క ప్రభుత్వాన్ని పనులను ఇష్టపడక అతని మీద ఉమ్మివేశాడు. కాపలాదారుడు తన కత్తి దూసి నా రాజు మీద ఉమ్మివేసిన ఆ కుక్క తల తీసివేయినా
అని అన్నాడు దావీదు. అతడప్పుడు ఏం చేస్తున్నాడో బహుశా ఎరుగకపోవచ్చును, అయితే అతడు అభిషేకం పొందినవాడు. అతడు అన్నాడు, అతన్ని అలాగే ఉండని, ఇది చేయమని దేవుడు అతనికి చెప్పాడు. అతడు కొండ ఎక్కి యెరూషలేము వైపు చూచి ఏడ్చాడు. ఒక తృణీకరించబడిన రాజు. మీరు గమనించారా? అప్పటి నుండి కొన్ని వందల సంవత్సరాల తర్వాత దావీదు కుమారుడు వీధుల్లో ఉండి ఉమ్మివేయబడ్డాడు. కొండ మీద అదే పర్వతం పైన ఉండి యెరూషలేము వైపు చూస్తూ ఉన్నాడు. ఒక తృణీకరించబడిన రాజు, యెరూషలేమా, ఒక కోడి తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకున్న కోరినట్లు నేను నిన్ను కోరుకుంటుని, మీరు వెళ్ళకపోతిరి. ఆయన ఎన్నడూ తన స్వభావాన్ని మార్చుకోలేడు. ఎందుకనగా హెబ్రీ 13:8 చెప్తుంది, ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. చనిపోయి మన పాపముల నుండి మనలను విడిపించుటకై దేవుడు శరీరధారి అయ్యాడు. ఆ కారణము చేత ఆయనకు ఆయనే మార్చుకున్నాడు, ఒక మానవుడు అభివృద్ధి కొరకై. పరిశుద్ధ యోహాను 12:20లో గ్రీకులు ఆయన గూర్చి విన్నట్లు చూస్తున్నాం. ఆయన చూడవలని వారి హృదయంలో వారికి మంట లేకుండా ఏ మనుషుడు ఎన్నడూ ఆయన గూర్చి వినడు. అలాగే యోబు, ప్రవక్తలు వారందరూ ఆయన చూడాలని ఆశపడ్డారు. కాబట్టి ఈ గ్రీకులు ఆయన్ను చూడటానికి వచ్చారు. బెత్సయిదా వాడైన ఫిలిప్పు యొద్దకు వారు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అని అడిగారు. గ్రీకులు ఆయన్ను చూడాలని ఆశించారు, అయితే వారు ఆయన్ను చూడలేకపోయారు. ఎందుకనగా ఆయన మానవ నైజమను ఆలయంలో ఉన్నాడు. లోకమును తనతో సమాధానపరచుకుంటుకై దేవుడు క్రీస్తులో ఉండెను. ఇందులో గ్రీకులు ఆయన్ను చూడలేకపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఆ తర్వాత యేసు వారితో తెలియచేసిన మాటలు గమనించు. ఆయన చెప్పాడు, గోధుమ గింజ భూమిలో పడి చచ్చితే కాని అది ఒంటిగానే ఉండును. మరో మాటల్లో మార్పులో ఆయన ఉన్నప్పుడు, అప్పుడు ఆయన ఉండినప్పటి ముసుగులో ఆయన వారు చూడలేరు. ఎందుకనగా ఆయన మానవ మాంసములో, అనగా మాంసయుక్తమైన మానవత్వములో ఆయన ముసుగు వేయబడి ఉండెను. అయితే ఈ యొక్క గోధుమ గింజ భూమిలో పడితే అప్పుడు అది అన్ని జాతులను పుట్టిస్తుంది. బహుశా ఆ సమయానికి ఆయన యూదుల యొద్దకు పంపబడెను. అయితే ఈ యొక్క గోధుమ గింజ పడవలసి ఉన్నది. మానవ శరీరంలో దేవుడు ముసుగు వేయబడిను, అవిశ్వాసులకు మరుగయుండెను, అయితే విశ్వాసులకు బయలుపరచబడ్డాడు. యోహాను 1లో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడి ఉండెను. ఆ వాక్యం శరీరధారి మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణుగా తండ్రి యొక్క అద్వితీయునుగా మనమాయన్ను కనుగొంటిమి, చూచితిమి. ఆదిలో వాక్యముండెను, వాక్యమనగా తెలియపరచబడిన తలంపు. ఆరంభములో ఆయన దేవునిగా కూడా ఉన్నప్పుడు మన యొక్క ఆంగ్లములో ఈ రోజు దేవుడు అను దానికి అర్థం ఒక ఆరాధన వస్తువు అని అర్థం. మనస్సుకు అదెంత గజిబిజిగా ఉన్నది. ఒకరిని నీవు దేవుడుగా చేయగలుగుతావు, దేనైనా నీవు దేవుడుగా చేయగలవు. పాత నిబంధనలో ఆదికాండం 1లో ఆదియందు దేవుడు అనుదానికి ఎలోహీము అను మాట వాడబడినది. ఎలోహీము అనగా ఆయనకు ఆయనే ఉన్నవాడు అని అర్థం. మన మాటయగు దేవుడు అనుదానికి ఎలోహీము అను మాటకు ఎంతటి వ్యత్యాసం. ఎలోహీము అనగా ఆయనకు ఆయనే ఉన్నవాడు. మనకు మనమే ఉండలేము. మనము సర్వశక్తిమంతులము కాలేము. మనము సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞులము, సర్వాంతర్యామి కాలేము. ఆ ఎలోహీము దానిని అంతటినీ తెలియపరుస్తుంది. మనమది కాలేము. భవనములో ఉన్నా లేక భవనములో నీవు తీసి దేవునిగా చేసిన చెట్టు అది స్వయంగా ఉన్నది కాలేదు. కాబట్టి ఆరంభంలో దేవుడు జీవమయుడెను, నిత్యుడగువాడు. ఆయన గుణలక్షణాలు ఉండెను. ఆ గుణలక్షణాలు మాటలై, మాట అనగా వాక్యము శరీరధారి అయ్యెను. యేసు విమోచకుడై ఉండెను. విమోచించుటనగా తిరిగి వెనుకకు తెచ్చుట. ఆయన దాన్ని వెనుకకు తీసుకుని రావాలంటే తిరిగి దానిని తెచ్చుటకు అది ఒక చోట ఉండవలసి ఉండెను. కాబట్టి మీరు చూస్తున్నారా, అందరూ కూడా అది ఎన్నడూ చూడలేరు. ఎందుకంటే అందరూ కూడా ఆరంభంలో ఆయన తలంపుల్లో లేరు కాబట్టి. అవునా? యాజకులు చూడు, వాక్యముతో ఆయనకు ఆయన ఖచ్చితంగా ఆయన బయలుపరచుకుంటానికి వారు చూడగా ఆయన ఏమై ఉండెను? బయల్జెబూబు అని వారు అన్నారు. వారి యొక్క స్వభావం ఏంటో అది చూయిస్తుంది. నేటి నవనాగరికత ఆలోచన అదే ఉంటున్నది. అయితే ఆ గవిని యుద్ధ ఆయన్ని కలిసిన ఆ చిన్న వేశ్య ఆయన మెస్సయ్య గుర్తును ఆయన వ్యక్తపరచుచు ఆమె చేసినదేదో ఆయన ఆమెతో చెప్పాడు. ఏంటి ఆమె అన్నది? అయ్యా, నీవు ప్రవక్తవని నేను అనుకుంటున్నాను అని. మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన ఇవన్నీ మాకు తెలియచేయునని మేము ఎరుగుదము. ఆయన మెస్సయ్య అనియు, అభిషేకించబడిన వాడు అనియు,
ఆమె గుర్తించినది. ఎందుకనగా లేఖన సంబంధమైన యోగ్యతలు ఆయన కలిగి ఉండెను. మీరు చూచుట్లేదా? కాగితం యొక్క 2 ముక్కలు కలిసి దగ్గర ఉంటా. మెస్సయ్య వచ్చినప్పుడు మేమెరుగుదము అని ఆమె అన్నది. ఒకవేళ దేవుడు అది కలుపు చేయవచ్చును. ఈ గంట యొక్క టింగుమను శబ్దం వచ్చుటకు ఒక గంట కొట్టు పాత్ర వలె. అయితే యేసు వెనుదిరిగి చెప్పాడు, నీతో మాట్లాడుచున్న ఆయన్ను నేనే అని. బయల్జెబూబు అను ఉచ్చారణ లేదు. ఆమె తన యొక్క పాత్రను వదిలిపెట్టి పట్టణంలోకి పరిగెత్తిపోయినది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని వచ్చి చూడుడి, ఈయన మెస్సయ్య కాడా అని ఆమె అన్నది. అవునా? ఇదేం చేసినది? యేసు ఆమెతో చెప్పిన అనుభవముతో పాత లేఖనము కలిపినది. అదేమి చేసినది? అది మెస్సయ్యను తయారు చేసినది. మీరు గమనించితిరా? చాలా త్వరగా ఆమె పాపములు క్షమించబడినవి. ఎందుకనగా ప్రారంభములో ఆమె విమోచింపబడవలసి ఉండెను. ఎందుకనగా ఆరంభములో ఆమె దేవుని యొక్క తలంపుల్లో ఉన్నది కనుక. కాబట్టి అది ఆమెను విమోచించినది, లేక తిరిగి తీసుకుని రాబడినది. యెహోవా యొక్క లేఖనము ప్రత్యక్షపరచబడి తెలియపరచబడుట ఆమె చూచినప్పుడు, ఆమె ఏమై ఉండెను ఆమె చూచినప్పుడు ఆమె వెనుకకు తీసుకుని రాబడినది. యేసు వచ్చినప్పుడు ఆయన నోహు వర్తమానముతో వచ్చినట్లయితే అది పనిచేయదు. ఓడను కట్టుట, తేలాడ చేయుట అది పనిచేయదు. అయితే నోవహు దేవుని యొక్క భాగము. అతడు వింతగా ప్రవర్తించాడు. ఎందుకనగా అతడు వింతైన వాడు. అతడి వర్తమానము వింతైనది. ఎందుకంటే ప్రత్యక్షపరచబడిన వాక్యమై ఉండెను. మోషే వర్తమానంతో ఆయన రాలేడు. ఎందుకనగా అది పనిచేయదు. మోషే భాగముగా దేవుడై ఉండెను, ప్రత్యక్షపరచబడెను. ఆ కాలానికి తెలియపరచబడిన మాట అతడు. అయితే యేసు ఆ విధముగా రాలేడు. ఆ విధముగా ఆయన వస్తాడని బైబిలు చెప్పుట్లేదు. ఆయన ఏ విధముగా తెలియపరచబడినని నిబంధన చెప్పినదో ఖచ్చితంగా తెలియపరచబడి, ఆయన వచ్చినప్పుడు ఎవరైతే విమోచించబడవలెనో వారు దాన్ని నమ్మారు. ఎందుకంటే వారు దేవుని యొక్క తలంపై ఉన్నారు. ఆరంభములో ఉన్న ఆయన యొక్క తలంపులు శరీరధారులై విమోచించబడిన వారులై తిరిగి దేవుని యొద్దకు తీసుకురాబడ్డది. ఆయన్ని ఎందరూ అంగీకరించారో వారికి దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎందుకనగా వారు విమోచింపబడ తగిన వారు. తెలియపరచబడట్లో ఆరంభము నుండి వారు ఉన్నారు. ఇక్కడ మనము నిలుపు చేయగలిగినట్లయితే, అది సాధ్యమైతే కాలం యొక్క వర్తమానమును ఈ రాత్రి ఆలోచించి తెలియపరచబడిన యెహోవా తలంపులు లోకములకు పునాది వేయబడక మునిపే మనము ఇలాగ చెప్పబడినది, మన పేరులు గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అని. అప్పుడు మనము 2 వైపులా చూడగలము. నేను మొదట చెప్పినట్లుగా ఎందుకు ఒకదానికొకటి విడ్డూరంగా ఉన్నది అని. అది ఆ విధంగానే ఉండవలసి ఉంటుంది. అది ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉంటుంది. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం శరీరధారి మన మధ్య నివసించెను. వెనుక పాత నిబంధన దినములలో రకరకాల రూపములలో ఆయన ప్రజలకు ఆయన అగుపించినట్లుగా మనం చూస్తున్నాం. సముద్రవత్సల తోళ్లు వెనుక ఆయన కప్పుకున్నాడు. ఆయన యొక్క కరుణాపీఠం యొద్ద దేవుడు సముద్రవత్సల తోళ్లు వెనకాల దాగుకున్నాడు. ఏ విధముగా సొలొమోను ప్రభు ఆలయాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఈ సముద్రవత్సపు తోళ్లు అక్కడ వేలాడుచున్నది. అగ్ని స్తంభములోను మేఘ స్తంభములోను ఆయన వచ్చినది. ఆయన వెనుకకు వెళ్లిపోయి లోకానికి కనపడకుండా మరుగు చేసుకున్నది మనం చూస్తున్నాము. అయితే విశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ వెనుక ఉన్నాడని ఇశ్రాయేళ్లు ఎరిగి ఉండేది. అన్య ప్రపంచము వారు ఏమని చెప్పినప్పటికీ ఆయనే అక్కడే ఉన్నాడని వారికి తెలుసు. అవిశ్వాసికి కనబడకుండా ఆయన దాక్కున్నాడు. అయితే విశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ వెనుక ఉన్నాడని ఎరిగి ఉన్నాడు. వారికి కరుణ ఉండెను. ఆయన యొక్క కరుణాపీఠంపై ఉన్నాడు. అది ఒక గొప్ప మర్మం. మీకు తెలుసా, పాత నిబంధనలో ఆ తోళ్లు వెనుకకు వెళ్ళుట మరణం. అది మీకు తెలుసా? ఇప్పుడు దానికి వెనుక ఉండుట మరణం. అప్పుడు ఆయన మహిమలోనికి వెళ్ళుట మరణం. ఇప్పుడు ఆయన మహిమకు వెనుక ఉండుట మరణం. ఆ పాత తెర, అడ్డు తెర చిరిగినప్పుడు, బహుశా కల్వరిలో చిరిగినప్పుడు అది జరిగినది. ఇప్పుడు ఆయన సన్నిధికి బయట ఉండుట మరణము.
అప్పుడు ఆయన సన్నిధిలోనికి వెళ్ళటం మరణము. చూశారా, అది ముందు వెనుకకు మారినది. మనం ఎటువంటి దినాన బ్రతుకుతున్నామో నీవు తప్పక లేఖనాన్ని చూడవలసి ఉన్నది. కల్వరిలో తెర చిరిగినప్పుడు కరుణాపీఠం బాహటంగా కనిపించినది. అయితే ఏం జరిగినది? అది కల్వరిలో వేలాడుతూ రక్తము కార్చుచున్నది. పరిశుద్ధ స్థలమును శుద్ధీకరించినప్పుడు మరియు కరుణాపీఠం పైన ప్రోక్షించినప్పుడు సంవత్సరం వారు రక్తమును తీసుకున్నట్లుగా అక్కడ దేవుడు ఆయన యొక్క బలమైన మెరుపు బలము శక్తి చేత పైనుండి క్రిందకు సముద్ర వత్సరపు తోళ్లను ఆయన చింపివేశాడు. కరుణాపీఠం బహిరంగంగా కనిపించలేదు. నిజమైన అసలైన దేవుని యొక్క గొర్రెపిల్ల కల్వరిలో వేలాడుచూ బాహటంగా కనిపించినది. నిజమైన కరుణాపీఠము ఆయన. దేవుడు ఆయనకు ఆయనే రుణము చెల్లించాడు. ఆయన మనలో ఒకని వంటి వాడాయాడు. మనతో పరిచయము కలిగుండుట కొరకై, మనం ఆయనతో పరిచయము కలిగుండుట కొరకై ఆయన మానవుడయ్యాడు. ఆ ప్రాయశ్చిత్తార్థ దినాన ఇశ్రాయేల్ అందరికీ కరుణాపీఠము విశదంగా దర్శనమిచ్చెను. అయితే అయ్యో, ఆ దినాన వారికి ఉన్నటువంటి సంఘ ఆచార సంబంధమైన పితరులు వారి యొక్క పారంపర్య ఆచారాల వలనను నిజమైన కరుణాపీఠము ప్రజలకు మరుగవుటకై ముసుగు వేశారు. వారు లేఖనమును ఎరిగినట్లయితే ప్రతి ముక్క చైనా వారి దారపు ముక్క వలె దగ్గరకు వచ్చి ఉండెను. పాత నిబంధన ప్రవచనము నెరవేర్చబడవలసి ఉన్నది. మరి అది జరిగినది. వారు లేఖనము చేత బోధించబడినట్లయితే కరుణాపీఠమును వారు చూచియుందురు. మోషే వలె ఇక్కడ చెప్పినట్లు ఈ దినం వారి కోరు ముసుగు వేయబడి ఉన్నారు. అది ఇంకా వారి హృదయాలపై ఉన్నది. వారు అది చూడరు. అయితే ఆయన దేవుడై ఉన్నాడు. వేదన మరియు పాప పరిహారము ఆయనే నిజమైన కరుణాపీఠమై ఉండి బాహటంగా కనిపించెను. మనము పాట పాడినట్లుగా అదిగో బహు విశదముగా కనిపించు ఆయన్ను చూడు, బలవంతుడకు జయశాలి అక్కడే ఉన్నాడు. ఆయన తెరను రెండుగా చీల్చాడు. చూశారా, ఆయన వచ్చెను సభకు విషయముగా వేలాడుచున్న కరుణాపీఠం. అయితే వారికి ప్రజలందరికీ యొక్క అభిమతం, ఈ సభకై ఉన్న ప్రతినిధులు మరియు స్త్రీ పురుషులైన మీరు ఏ వ్యక్తి ఎడలా పక్షపాతం లేకుండా నేను దీన్ని చెప్పాలనుకుంటున్నాను. అయితే నేటి దిన దృశ్యాన్ని బట్టి ఈ దినం దేనికై మనం చూస్తున్నామో, తండ్రుల యొక్క క్రియలను బట్టి, సంఘ పితరులను బట్టి అనేక మంది ప్రజలు వారికి ఇది ముసుగై ఉన్నది. ప్రవచించబడినట్లుగా పరిశుద్ధాత్మ ఈ కడవరి దినాల్లో వచ్చినప్పటి నుండి మరియు తెర చెల్చబడినది. చాలా మంది వారి యొక్క పితరుల ఆచారాలను వేలాడుతున్నారు. అందుచేతనే ఈ దినమునకు సంఘమునకున్న అమితమైన ఆనందం, సమాధానం మొదలైనవి వారు చూడలేకున్నారు. అయినను ఎవరైతే నమ్మి ఉన్నారో వారికి అది విషదపరచబడిన దృశ్యమై ఉంటున్నది. ఆయన వాక్యమును మరుగు చేశాడు. నేటి దిన వాగ్దాన వాక్యమును పారంపరాచారాల తెరను తయారు చేసినవి, అద్భుత కార్యములు దినములు గతించినవి అని వారు చెప్పుచున్నారు. మేము ఎక్కడ ఉంటున్నామో అక్కడ అరిజోనాలోని ట్యూసన్ లో ఉన్న ఒక నాగరికత గల మంచి పెద్ద మనిషి నాతో అన్నాడు, రామడాలో నాకు కూటమున్నది. ప్రభుని యేసు వచ్చి గొప్ప కార్యాలు చేసిన బిజినెస్ మెన్ వారి సభలలో మేము మాట్లాడుతున్నాము. ఈ క్రైస్తవ పెద్ద మనిషి నా యొద్దకు వచ్చాడు, సంఘానికి సేవకుడు, ఒక మంచి వ్యక్తి. నాతో అతడు అన్నాడు, సహోదర అబ్రహాం, అపోస్తుల కాలాన్ని ప్రజలకు నీవు ఎత్తి చూయిస్తున్నావు. ఇంకా అన్నాడు, అపోస్తుల కాలం ఆగిపోయినప్పుడు నేను అడిగాను, నా సహోదరుడా, ఎప్పుడు అపోస్తుల కాలము ఆగిపోయినదో లేఖనములో నాకు చూపించు అని అడిగాను. నేను చెప్పాను, అపోస్తుల కాలము పెంతెకోస్తు దినమున ఆరంభమైనది. పేతురు పెంతెకోస్తు దినమున అన్నాడు, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు పిలిచిన వారందరికీ చెందును. ఎప్పుడది ఆగిపోయినది? దేవుడు ఇంకా పిలుచుచున్నట్లయితే, అలాగైతే అపోస్తుల కాలము ఇంకా కొనసాగుచున్నది.
అప్పుడు ఏ విధంగా ఉండెనో అదే విధముగానే పెద్దల ఆచారముల ద్వారా అనేక మందిని అక్కడే గుడ్డివాడిగా చేయుటకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రజలు ఎంతగానో ఉల్లాసపరిచి ఎంతగానో ఉత్తేజపరచుదురో నీవు చూడలేవు. ఈ యొక్క మహాసభలు వారికి అంతగా ఒక వింత బంతుల వలె ఎంతగానో వింతైన విషయాల వలె ఉంటవి. ఎందుకనగా వారు అడ్డంకులను పగలగొట్టుట వారు చూశారు కాబట్టి. ఈ గడి యొక్క ప్రత్యక్షపరచబడిన వాగ్దానము ప్రజల ఎదుటనే ప్రత్యక్షమౌట వారెక్కడ చూచిరో అట్టి దేవుని సన్నిధానంలోకి ఆ అడ్డ తెరలను వారు పగలగొట్టారు. దేవుడు వాగ్దానం చేసింది వారు చూశారు. యోవేలు 2:28లో ఆయన వాగ్దానం చేశాడు, అంత్య దినములలో ప్రజల మీద కడవరి వర్షము పంపించెదను అని. గ్రీకు మాట కెనోష్ అనగా అర్థం ఆయన తనకు తాను ఖాళీ చేసుకుంటా అని అర్థం. ఒకరి లోపల ఒకటి ఉంటే అది ఆయన ఖాళీ చేసెను అని ఆ విధముగా కాదు ఆ భావం. కాని ఆయనను బయటకు కృమ్మరించుకున్నాడు. ఆయన మారిపోయాడు. ఆయన ఎన్మార్ఫ్. ఆయన ఏమై ఉండెనో దాని నుండి ఆయన ఏమై ఉన్నాడు అందులోకి ఆయన మారాడు. ఆయన స్వభావాన్ని ఆయన మార్చుకోలేదు. అయితే పెంతెకోస్తు దినమున మనిషి కుమారు నుండి ఆయనే దేవుని కుమారుడుగా మారాడు. ప్రజలతో ఆయన రాలేదు, ప్రజల లోపలకు ఆయన వచ్చాడు. చూశారా, ఒకే దేవుడు ఈ గొప్ప యుగములోకి ఆయన పరిచర్య కొనసాగించుకోవటానికి ఆయన వచ్చాడు. బైబిల్ గ్రంథములో ఆయన ప్రవచించాడు, ఇదనగా ఒక దినము వచ్చును, అది పగలు కాదు రాత్రి కాదు, అయితే అస్తమయ కాలమున వెలుతురు కలుగును. సూర్యుడు భౌగోళికంగా తూర్పున ఉదయిస్తాడు, పశ్చిమున అస్తమిస్తాడు. అది ఎల్లప్పుడూ ఒకే సూర్యుడు. కుమారుడు వాగ్దాన వాక్యములో బయలుపరుచుకొనుటలో ఇశ్రాయేలుకు తూర్పు ప్రజలకు ఆయన బయలుపరుచుకున్నాడు. మబ్బుతోనున్న దినము మనకున్నది. మనము సంఘాలు తయారు చేయుటకు, సంఘ శాఖల కట్టుటకు, వాటిలో చేరుటకు, లోపలికి వచ్చుటకు, చిన్నపిల్లలను ముద్దు పెట్టుకుంటానికి, ముసలి వాళ్ళను పెళ్లి చేసుకుంటానికి, మృతులను పాతి పెట్టుటకు మొదలగునవి చేయుటకు దిద్దుబాటు కత్తల కాలంలో తగినంత వెలుతురు మనకున్నది. అయితే అస్తమయ కాలములో వెలుతురు ఉండును. ఆయన చెప్పాడు, అస్తమయ కాలమున ఏ లేఖనము విడిపోదు. అదే కుమారుడు పెంతెకోస్తు దినమున ఆయనకు ఆయనే పోయబడిన కెనోస్ అదే కుమారుడు అస్తమయ కాలమున అదే విషయాన్ని చేయుదని వాగ్దానం చేశాడు. అవునా, అది వాగ్దాన ప్రకారముగా ఉంటుంది. కూర్చుని ఒకటిగా కలుపు, ఏమి జరుగుతుందో చూడు, మరియు ఆయన ఏమి వాగ్దానం చేశాడో చూడు. మనం ఎక్కడున్నామో అప్పుడు చూస్తావు. విషయాన్ని ఏకం చెయ్యి. ఈ మహాబలవంతుడుగు ఈ ఒక్కడు బయలుపరచబడుట నీవు చూడగలుగుతావు. పారంపర్య ఆచారాలు ప్రజలను గుడ్డివారినిగా చేసినవి, తిరిగి ప్రవచింపబడిన ఈ ఘనమైన విషయాలకు గుడ్డివారినిగా చేసినవి. మోషే అగ్నితోనున్న కొండ పై నుండి దిగివచ్చునప్పుడు ఆ దృష్టాంతం ఎంతటి రమ్యమైనదో. మోషే ఐగుప్తులోకి వెళ్లిపోయి నేను ఉన్నాను అనువాడు అను పేరుతో ప్రభువైన దేవుడు తనను దర్శించి ఉన్నాడని సంఘపు పితరులకు తెలియచెప్పాడు. ఆ పేరు వర్తమాన కాలములకు సంబంధించినది. నేను ఉందును అని కాదు, అయితే నేను ఉన్నాను. ఎప్పుడూ ఒక్కటే, నిన్న నేడు మరియు యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ప్రస్తుత కాలము అది హెబ్రీ 13:8లో నిన్న నేడు యుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడు అను దానికి పోలిక. అది ఇంకా ప్రవచించబడిన వాక్యమే. సభా సమూహము ఆ వాక్యముతో కలయిక కలిగిన వారు, ఈ దినపు అనుభవము దిద్దుబాటు చేసిన వారు దానిని కలిగి ఉండేది. అయితే ఇది మరొక దినము. చూశారా ఎటువంటి దినాన మనము ఉన్నామో? ఆయన భూమిపైన ఉన్న దినాలలో మోషే వచ్చిన మార్గమున ఆయన ఎలాగూ రాకుండెనో, లేక ఏ ప్రవక్తలైనా వచ్చినట్లుగా ఆయన రాకుండా ఉండెనో, అలాగూ అది ప్రవచింపబడలేదు. ఈ కడవరి దినాల్లో ఈ విధముగా వచ్చునని ప్రవచింపబడెను. లూథర్ ఉద్యమం వల్లే అది రాలేదు. వెస్లీ ఉద్యమం వల్లే అది రాలేదు. అది పునరుద్ధరణ కాలం. అసలైన కుమారుని వెలుగునకు అది రావలసిన సమయము ఇది. ఎంతసేపైనా లేఖనాన్ని దానిపై ఉంచగలము. వేదాంత పండితులైన మీరు లోకంలోని ఏ భాగములకు మీరు రూపుదాల్చుతున్నారు అది నిజమని మీకు తెలుసు.
అది ఒక వాగ్దానము. అదే ప్రజలను ఒక వింతైన వారిగా చేయునది. అదే మీరు వారిని పిలిచే వింత బంతులుగా చేయునది. అదెందుకనగా పారంపరాచారముల నుండి ముసుగు తెరవబడినది. వారిది చూశారు. ఆయన నిన్న నేడు యుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడు. అవునా? అది దేవుని యొక్క వాగ్దానము. దానికి వ్యతిరేక్తముగా మనము వెళ్ళలేము. ఎందుకనగా లేఖనము విడిపోదు. అవును, దానిని ఆయన వాగ్దానం చేసినని మనము చూశాము. ఆయన ప్రజల్లోకి ఆయన ఖాళీ చేసుకున్నాడు. ఆయన నిన్న నేడు యుగాలు ఒకటి రీతిగా ఉన్నాడు. మోషే ఐగుప్తులోకి వెళ్లిపోయి ఇది తెలియపరిచిన తర్వాత అదే అగ్నిస్తంభములో సినాయి కొండపైకి వచ్చుట ద్వారా అగ్నిలో దిగివచ్చి తండ్రి అతని వర్తమానమును రుజువుపరిచాడు. మనమది గమనించామా? ఎవరైతే వాగ్దానమిచ్చారో అతనిని ఆయనే వాక్యముతో తొడుకొని వచ్చాడు. ఆయన యొద్ద ఆజ్ఞలు ఉన్నవి. ఆజ్ఞలు వాక్యమై ఉన్నవి. వాక్యం ఎన్నడూ ఇంకా ప్రజల యొద్దకు రాలేదు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా వాక్యము ప్రవక్త యొద్దకే వచ్చును. ఆయన ఆ గడియకు ప్రవక్త అయి ఉండెను. ఏ విధముగా యేసు వాక్యమై ఉండెనో అలాగూ యోహాను ఒక ప్రవక్త. నీటిలో యేసు అతని యొద్దకు నీటిలోకి వచ్చెను. ఎందుకనగా వాక్యము ఇలాంటి పొరపాటు లేకుండా ఎల్లప్పుడూ ప్రవక్త యొద్దకే వచ్చును. చూశారా? దాని యొద్దకు వాక్యం వచ్చును. కాబట్టి మోషే వాక్యం అనగా ఆజ్ఞలు అతని యొద్దకు వచ్చెను. అవి అతని యొద్ద ఉండెను. ఎందుకని? వాక్యము ఇవ్వబడక ముందు, ప్రత్యక్షము కాకముందు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునవలసి ఉండెను. ఎందుకనగా వాక్యము సంపూర్ణంగా ప్రత్యక్షము కాలేదు. కాబట్టి ఒకటి జరిగినదని వారికి తెలుసు, అయితే అదేంటో వారికి తెలియదు. ఉరుములు, గర్జనలు, మోషే మాతో మాట్లాడును, దేవుడు కాదు అని వారు చెప్పు వరకు దేవుడు చెప్పాడు, సరే నేనది చేస్తాను. ఇప్పటి నుండి నేను ఇక ఈ విధముగా కనబడను. నేను వారి కొరకు ఒక ప్రవక్తను పంపుతాను. కాబట్టి నా ప్రవక్త ద్వారా నేను మాట్లాడుతాను. పౌలు ఇక్కడ 2వ కొరింథీలో మనకు తెలియపరిచినట్లుగా ప్రకృతి సంబంధమైన ధర్మశాస్త్రముతో మోషే ప్రకృతి సంబంధముగా అతడు ముసుగు ధరించవలసి ఉన్నట్లయితే ఆత్మ సంబంధమైనది ఎంతని మహిమగలిగినగా ఉండునో, మరియు అవిశ్వాసీదుట అది బయలుపరచబడక ముందు అతనికి ఎంతగా అది ముసుగై ఉండునో కదా. ఎంతగా వారు మోషేను వింత బంతి అని వారు పిలిచి ఇందులో కదా ముసుగు దాటి వచ్చి అగ్ని స్తంభముల గుండా వెళ్లిపోయి ఆశీర్వాదముతో వచ్చిన నిన్ను ఎంతగా వారు నిన్ను పిలుచుదురో కదా. ఇప్పుడు నీవు ముసుగు వేయబడ్డావు. ప్రజలు దానిని చూడలేరు, వారు దాన్ని గ్రహించలేరు. ప్రకృతి సంబంధమైనదే మహిమగలిగినది, అతీతమైనది లేక అప్రకృతి సంబంధమైనది ఎంత మహిమగలిగినదా ఉండునో కదా. అది ప్రకృతి సంబంధమైనదైతే దానికి అంతమున్నది, అది మహిమగలిగినదిగా ఉండవలసి ఉన్నది. అంతము లేని ఇది అది ఎంతటి మహిమగలదై ఉండును. అయినప్పటికీ అయితే అది ఇంకా ముసుగు వేయబడి ఉన్నది. అది ముసుగు వేయబడినది విశ్వాసికి కాదు, అయితే అవిశ్వాసికి. అతడు దానిని చూడలేడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా అవిశ్వాసికి తన్ను తాను ముసుగు వేసుకుంటాడు. ఆచారాలు ముసుగు వేస్తవి. ఆ దినాన వారు చేసినట్లు వారు ఈ దినాన చేయుదురు. ఎక్కడైతే ప్రకృతి సంబంధమైన ముసుగు ఉండెనో, ఇప్పుడు మనము కలిగి ఉన్నది ఆత్మ సంబంధమైన ముసుగు. వ్రాయబడిన వాక్యముతో ఒక ప్రవచనముతో ప్రవక్త వలన వారు రుజువు చేయబడ్డారు. దాన్ని విషదపరచుటకై వ్రాయబడిన వాక్యముతో అతడు వచ్చును. అక్కడ వాక్యము ఉన్నదని వారికి తెలుసును, అయితే దాని అర్థమేదో వారికి తెలియదు. మోషే దానిని విషదపరిచాడు. అతడు చెప్పాడు, ఆజ్ఞ ఇలాగు చెప్పుచున్నది, ఇందు నిమిత్తము చెప్పుచున్నది. అతడు దాన్ని విషదపరిచాడు. అది విషదపరచబడక మునుపు అది ముసుగు వేయబడింది. ఈ రోజు అంతే. ప్రజలకు అది బయలుపరచబడక మునుపు, విషదపరచబడక మునుపు అది వారికి ముసుగు వేయబడినది. దేవుడు బలవంతుడగు దేవుడు, వాక్యమగు ఆయనే మానవ శరీరంలో ముసుగు వేసుకున్నాడు. గమనించండి, అది అవిశ్వాసికి మరుగు చేయబడినది, అయితే విశ్వాసికి బయలుపరచబడినదని మనం చూస్తున్నాము. గమనించండి, ఈ అగ్నిస్తంభములో మోషే ఒంటరిగా ప్రవేశించవలసి ఉండెను. ఏ మనుష్యుడు అతనితో వెళ్ళలేడు. అది మనతో ఏం మాట్లాడుతుంది? అది పెంతెకోస్తు గుంపులో చేరుట వలన నీవు ఇందులోకి రాకూడదు. అవును, ఒక గుంపుకు ఆయన అది బయలుపరచలేదు. అభిషేకమైన ఒక వ్యక్తికి ఆయనది బయలుపరచను. ఈ రోజు కూడా ఆ పద్ధతి అంతే. నేను సంఘానికి సంబంధించిన వాడను, నేను దీనికి సంబంధించిన వాడను అని నీవు చెప్తావు, అయితే అది పనిచేయదు. చూశారా? ఎవరైనా కాని మోషేను వెంబడించ ప్రయత్నించినా, దానిని అనుకరణ చేయగూరినా అది మరణమవుతుంది. ఈ రోజు అది అంతే.
అనుకరణ చేయ ప్రయత్నిస్తే ఆత్మీయ మరణం. ఈ రాత్రి మనం అందులోకి వెళ్తున్నాము. ప్రకృతి సంబంధమైన పోలికతో గుంపుల మధ్య నుండి లేస్తున్నారు. దానివల్లే ఉండటానికి ప్రయత్నము చేస్తున్నారు. మరో జీవితాన్ని జీవిస్తున్నారు. త్రాగుతున్నారు, పొగ త్రాగుతున్నారు. స్త్రీలు వారికి ఇష్టం వచ్చేట్లు జీవిస్తున్నారు. లోకం వల్లే ఉంటున్నారు. ఇంట్లో ఉండి టెలివిజన్లు చూస్తారు. లోకం వల్లే విషయాలు కలిగి ఉంటారు. ఇంకా పెంతెకోస్తు వారిని పిలుచుకుంటారు. ఒక అసలైన దానిని అనుకరణ చేయుటకు ప్రయత్నిస్తారు. వారికి ఇంకా అది బయలుపరచబడలేదు. అది బయలుపరచబడినప్పుడు అది మహిమగలదవుతుంది. అందులోకి నీవు నడిచినప్పుడు ఒకటి జరుగుతుంది. నీవు ముసుగుగా మారావు. అది పనిచేయదు. దాన్ని అనుకరణ చేయుట మరణం. మోషే యొక్క ముసుగు అతని ప్రజలకు జీవమగల వాక్యమై ఉండెను. ఈ రోజు ముసుగు వేయబడిన వారు ఆ విధముగానే ఉన్నారు. వారు మనుషులందరూ చదువుకొని వ్రాయబడిన పత్రికలై ఉన్నారు. క్రొత్త పత్రికలు కాదు, వ్రాయబడి ఉండి ప్రత్యక్షపరచబడినది. ఎవరైతే వాక్యము నమ్మి మరియు ఈ దినపు వాగ్దానము నమ్మి ఉన్నారో వారు సమస్త శరీరుల మీద దేవుడు ఆయన ఆత్మను కుమ్మరించునని నమ్ముతారో వారు వ్రాయబడిన పత్రికలు. ఒక వ్యక్తి ప్రకృతి సంబంధంగా దానిని అనుకరణ చేయుటకు ప్రయత్నము చేస్తే అది త్రిప్పి కొడుతుంది. నీ యొక్క జీవితం నీవెవరో చూయిస్తుంది. ఒకప్పుడు ఒక బాలుడు ఉన్నాడు. అతను ఒక ఇబ్బందిలో పడిపోయాడు. అతడు మంచి బాలుడు. అయితే అతడు కోర్టుకు వెళ్ళాడు. న్యాయాధిపతి అన్నాడు, నేను నిన్ను నేరస్తునిగా కనుగొన్నాను. జీవిత ఖైదుతో నీకు శిక్ష విధించవలసి ఉన్నది అని చెప్పాడు. నా వ్యాజ్యాన్ని నేను వాదించుకుంటాను అని అతడు అడిగాడు. నా వివరాలను నేను చూస్తాను అని అన్నాడు. నీకెటువంటి వివరణ పత్రాలు లేవు. నీ వివరణ పత్రము నిన్నిదే తీర్పు తీర్చినదో అది ఆ విధంగా ఉన్నది. ఈ రోజు సంఘము అది ముందుకు సాగుకున్నట్టుకు అది హేతువు. ఆ వివరణ చేయబడినది, అది అబద్ధం. మనమెంతగానో సమర్పణ చేసుకోవలసి ఉంటున్నది. మనం దేవుని యొక్క ప్రతి మాట నమ్మవలసి ఉన్నది. వాక్యము మన ఎడల ఎంతో నిజమో వరకు మనము వెతకవలసి ఉన్నది. చూస్తున్నారా? ప్రవేశించకుండా ఏది మనల్ని ఆపుతుందో అదే వివరణ. అయితే ఒకసారి ఈ ఉచ్చులో నుండి మీరు బయటికి వచ్చుట కొరకు ఇదే న్యాయస్థానంలో ఆ అబ్బాయి దగ్గర డబ్బు లేదు. చెల్లించలేకున్నాడు. జరిమానా $1000 వెళ్లిపోయినది. అయితే అతనికి ఒక పెద్ద అన్న ఉన్నాడు. అతను వచ్చి అతని కొరకు వాటిని చెల్లించాడు. మనకు ఒక పెద్ద అన్న ఉన్నాడు, యేసు, దేవుని యొక్క కుమారుడు. మనము కేవలము నమ్మి ఆయనతో పాటు తెర లోపల ప్రవేశించగలిగితే ఆయన వచ్చి మనకై చెల్లిస్తాడు. ఆయన మన మోషే అయి ఉంటున్నాడు. ఈ దినాన యేసు మనకు మోషే యొక్క ముసుగు ప్రజలకు జీవవాక్యమై ఉండెను. ఈ రోజు యేసు ముసుగుతో ఉండుట అది ప్రజలకు సజీవమైన వాక్యము. అనగా యేసు సంఘములో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కుమారుడు ప్రజలలో ఉండి ఈ దినపు వాగ్దానాన్ని బట్టి వాక్యము బయలుపరచుట, ఖచ్చితంగా అదే చేయుట. ఇప్పుడు అదే జ్ఞాపకముంచుకో. మోషే ఇది చేశాడు, అది ప్రత్యక్షపరిచాడు. ఇది లోకమంతటికి కాదు, అయితే నిర్గమ ప్రజలకు మాత్రమే. ఎవరైతే నిర్గమంలోకి వచ్చెదరో ఆ ఒక్క తరగతి ప్రజలకు చేశాడు. ఈ యొక్క దినాన పరిశుద్ధాత్మ దైవిక స్వస్థత సరికాదు అని చెప్పే ప్రజల ఎదుట వైద్యుడు నాతో మాట్లాడాడు. చిన్న స్త్రీని గురించి అక్కడ 4 లేక 5 ఉన్నవి. మరణ బిందువుపై పడి ఉండేది. గంటలే వారికి సమయం ఇచ్చారు. మరి పరిశుద్ధాత్మ వారిని స్వస్థపరిచాడు. వైద్యుడు అతను గురించి ప్రశ్నించాడు, ఇది ఎలాగ జరిగినది అని అడిగాడు. అతడు అన్నాడు, అది నా యొక్క వ్యాధిగ్రస్తుడు. అది అవును. ఇప్పుడైతే అది దేవునిది. అది ఇప్పుడు ఆయన యొక్క ఆధీనము. అవును. కాబట్టి విషయాన్ని మీరు చూడండి. దేవుడు ఒక నిర్గమనకు పిలుచుచున్నాడు. ఎవరైతే అనుకరణ చేయుటకు, సంఘములో చేయుటకు ప్రయత్నిస్తూ మాంసపు తెర అవతల ఉన్నారో అట్టివారిని, మెథడిస్ట్ కాదు, బాప్టిస్ట్ కాదు, ప్రెస్బిటేరియన్ తదితరమైన వారు కాదు, పెంతెకోస్తు సంఘములను, అది ఒక వ్యక్తిగత కార్యము. అది దేవునికి నీకు సంబంధించినది. నీవు లోపలికి వెళ్ళవలసి ఉన్నది. నీ గుంపు కాదు, నీ సంఘము కాదు, నీ కాపరి కాదు. అయితే వెళ్ళవలసి ఉన్నది నీవే. మోషే అతడు బయటకు వచ్చిన తర్వాత అతని యొక్క మరొక గుణమును మీరు గమనించాలని నేను కోరుతున్నాను. అతడు ప్రవక్త ఉండి కూడా, ఒక గొప్ప మనుషులై ఉండి కూడా, వాక్యముతో అతడు బయటికి వచ్చినప్పుడు అతడు మారిపోయినట జనులు చూశారు. అతనికి ఒకటి జరిగినది. ఆ కాలానికి సంబంధించిన రుజువు చేయబడిన వాక్యముతో అతడు బయటికి వచ్చినప్పుడు అవి ఆజ్ఞలు. అతడు మార్పు చెందిన మనుషులై ఉండెను. ఇలాంటి కూటాలలో
నిన్ను చూచి నవ్విన మానవ ముసుగు వెనుక నుండి నీవు వచ్చినప్పుడు దైవిక స్వస్థను గూర్చి ఎవరైతే అభ్యంతరపడ్డాడో అద్భుత కార్యాల దినాలు గతింపుంచిపోయినవని చెప్పును. అక్కడి ఉన్న మానవ ముసుగు దగ్గర ఆచారయుక్తమైన ముసుగు వెనుక నీవు ఆగిపోయావు, నీవు రాలిపోయావు. ఒకటి నీకు జరిగిందని ప్రతి ఒక్కరికి తెలుసు. మన యొక్క గౌరవనీయులైన సహోదరుడు జిమ్ బ్రౌన్ వలె చాలా మంది ప్రెస్బిరియన్లకు తెలుసు ఒకటి అతనికి జరిగినదని. అది నేను ఊహిస్తున్నాను, ఎందుకనగా అతడు పారంపర్య ఆచారాల ముసుగు వెనుక నుండి వచ్చాడు. ప్రజల్లో అతడు ఒకటి చూశాడు, అది అతని ఆకర్షించినది. ముసుగు వెనుక నుండి అతడు వచ్చాడు. ముసుగు వెనుక నుండి నీ వచ్చినప్పుడు ప్రజల యొక్క సంపూర్ణ దృశ్యములో నీ ఉంటావు. ఒకటి నీకు జరుగుట వారు చూడగలిగినట్లు. ముసుగు వేయబడిన వాక్యము అవిశ్వాసికి, అయితే విశ్వాసికి సంపూర్ణంగా దృశ్యమవుట. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటి రీతిగా ఉన్నాడు. ఆ తరువాత ఆయన దేవుడై ఉన్నాడు. వారి యొక్క దినాలలో ఒక మనుష్యుడగు ఆయన కుమారుడగు యేసుక్రీస్తులో ఉన్నది. అది దేవుడు. మనం అది నమ్ముతున్నాం. ఒక ప్రవక్త మాత్రమే కాదు, ఒక సాధారణ మనుష్యుడు మాత్రమే కాదు, సాధారణమైన మానవత్వము కలవాడు. క్రీస్తులో ఉన్నది అది దేవుడు. మానవుల్లో దేవుడున్నాడు. దైవత్వం యొక్క సంపూర్ణత శరీరరీతిగా ఒక మనుష్యునిలో, దేవుడు మానవుల్లో ఉండెను. ఇప్పుడు దేవుడు మనుషుల్లో ఉన్నాడు. దైవత్వంలో ఉన్న దేవుని యొక్క సర్వ సంపూర్ణత శరీరరీతిగా ఆయన యొక్క సంపూర్ణ సంఘములో ఉండి ఆయన బయలుపరుచుకుంటూ ఆయన వాక్యమును నెరవేర్చుచున్నాడు. అన్ని కాలాలలో దేవుడు దానిపైన చర్మమును కలిగి ఉన్నాడని మనము చూస్తున్నాము. దేవుడు తెర వెనకాల లేక ముసుగు వెనకాల దాగుకొని ఉన్నాడు. దక్షిణాన్ని జరిగినటువంటి ఒక చిన్న కథ నాకు జ్ఞాపకం వస్తుంది. కనుక అక్కడ ఒక క్రైస్తవ గృహం ఒకటి ఉన్నది. ఈ క్రైస్తవ గృహంలో వారు దేవుని నమ్మారు. అన్ని ఇబ్బందుల నుండి దేవుడు వారిని కాపాడుతాడని వారు తలంచారు. అది అలాగున ఆయన చేయును. వారికి ఒక చిన్న పిల్లవాడు, సుమారు 7 లేక 8 సంవత్సరాల వయసు గల ఒక బాలుడున్నాడు. ఆదివారం బడికి అతను వెళ్ళాడు. చాలా మంచి చిన్న పిల్లవాడు. అయితే తుఫాన్లంటే అతనికి భయం ఉండేది. ప్రత్యేకించి మెరుపులు మెరుస్తున్నప్పుడు భయపడేవాడు. గడిచిన దినాన నేను దీన్ని ఒక మనుషునికి చెప్పాను. సుమారు ఒక మనుషుడు స్వస్థత పొందుతుండగా ఈ ముక్క బయటికి వచ్చినది. ఇదే దైవ సేవకుడు అన్నాడు, సహోదరు అబ్రహాం, నీలో నుండి వారు దేవుని తయారు చేస్తున్నారు. అతడు ఒక విమర్శకుడు కనుక కొద్దిగా దానిని నేను ఒక విధంగా తెంచాలనుకున్నాను. కొద్దిగా మాత్రమే, గాయపరచాలని కాదు, కొద్దిగా. ఆ విధంగా ఉండుట లేఖనానికి ఎంతో దూరం కాదా అని అన్నాను. చూశారా? కాదు, అది కాదు అని అన్నాను. ఎందుకనగా యేసు ప్రవక్తలను దేవుళ్ళు అని పిలిచారు కనుక. చూస్తున్నారా? అవునది నిజం, దేవుడు. మరి వారు చెప్పారు, మీరు దేవుని యొక్క స్థానమును తీసుకుంటున్నారు. అదెంతో దూరమైనది కాదు. అదేమైనదో ఖచ్చితంగా ఒకటే. అది ఖచ్చితం. దేవుడు ఆయన ఏ విధముగా వాగ్దానం చేశాడో అలాగే ఆయన శరీరధారి అయ్యాడు. ఇక్కడ మనం చూస్తున్న ఈ చిన్న కుటుంబం, ఇప్పుడు నా మనసులోకి వచ్చిన ఆ చిన్న కథను అతనితో నేను చెప్పాను. అదేదనగా, ఒక రాత్రి తుఫాను వచ్చినది. తల్లి బిడ్డతో చెప్పినది తల్లి, కుమారుడా, నువ్వు పైకి వెళ్లి పడుకో అని. అతడు అన్నాడు, అమ్మా, నేను భయపడుతున్నాను. ఏది నీకు హాని చేయదు, పైకి వెళ్లిపోయి పడుకో అని ఆమె అన్నది. ఆ చిన్న పిల్లవాడు పైన పడుకున్నాడు. మెరుపులు కిటికీలో గుండా మెరుస్తున్నాయి. ఆ చిన్నవాడు ఎంతో భయపడిపోయాడు. మూత కింద తన యొక్క తలను అతికించుకున్నాడు. ఇంకా మెరుపులు వింటున్నాడు, లేక కిటికీలో నుండి మెరుపుల కాంతులు చూస్తూ ఉన్నాడు, మరియు ఉరుముల ధ్వనులు వింటున్నాడు. కాబట్టి అతను అన్నాడు, అమ్మా, బిడ్డ, ఏం కావాలి అని ఆమె అడిగినది. ఇక్కడికి పైకి వచ్చి నాతో కలిసి నిద్రబో అని అన్నాడు. కాబట్టి ఏ ఇతర మంచి నమ్మకస్తులైన తల్లుల వలె ఆమె మెట్లెక్కి పైకి వచ్చినది. ఆమె పైకి వచ్చింది. ఆ చిన్న బిడ్డను తన చంకలోకి ఎత్తుకున్నది. చిన్న నాన్న, అమ్మ నీతో ఒక క్షణం మాట్లాడాలనుకుంటుంది అని అన్నది ఆమె. సరే అమ్మా అని అన్నాడు. ఆమె చెప్పింది, ఇప్పుడు నీ మనసులో ఉంచుకోవాలి. మనము ఆలయానికి తరచుగా వెళ్తుంటాం, మనము బైబిల్ చదువుతాము, మనము ప్రార్థించుకుంటాము, మనము క్రైస్తవ కుటుంబం, మనము దేవుని నమ్ముతాము. ఆమె చెప్తుంది, తుఫాన్లతో అది ఏది జరుగుతున్నప్పటికీ దేవుడు మన యొక్క భద్రత అని మనము నమ్ముతాము అని ఆమె అన్నది. అతడన్నాడు, అమ్మా, అది ప్రతిదీ నేను నమ్ముతాను. అయితే అతడన్నాడు, మెరుపు దగ్గరగా ఉన్నప్పుడు అతడన్నాడు, దాని మీద చర్మమున్న దేవుడు నాకు కావాలని నేను ఆశపడుతున్నాను అని చెప్పాడు. కాబట్టి నేను తలుస్తున్నాను, ఆ చిన్న పిల్లవాడు మాత్రమే కాదు, కానీ మనమందరము అలాగూ భావిస్తాము. మనము ఒకరినొకరము కలిసినప్పుడు, మనము ఒకరికొరొకరు ప్రార్థించినప్పుడు,
దానిపైన దేవుడు చర్మమును ఉంచుతాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు తనపైన ఎల్లప్పుడూ చర్మమును కలిగి ఉన్నాడు అని. మోషే ఆయన చూచినప్పుడు ఆయన పైన చర్మము కలిగి ఉన్నాడు, మనుష్యుల వలె కనిపించాడు. దేవుడు తెరల ఆవల ఉన్నప్పుడు ఆయన పైన చర్మము కలిగి ఉన్నాడు. దేవుడు ఈ రాత్రి ఆయన సంఘములో దానిపైన చర్మమును కలిగిండి ఆయన సంఘములో ముసుగు వేసుకుని ఉన్నాడు. ఈ రాత్రి ఆయన ఇంకా అదే దేవుడు. మనం అది చూద్దాం. అయితే ఎల్లప్పుడూ కూడా చర్మపు తెర, ముసుగు పారంపర్య ఆచారాలను పట్టుకునేది అవుతుంది. ఆ ప్రజలను ఆయన అలాగున నడిపింప చేయువాడని వారు నమ్మరు. అవునా? ఎందుకనగా దేవుడు ఆయన సంఘములో చర్మములో దానిపైన చర్మముతో ముసుగు వేసుకున్నాడు, లేక మరుగుగా ఉన్నాడు. అవునది నిజం. ఆ విశ్వాసికి ఆయన మరుగుగా ఉన్నాడు, మరి విశ్వాసికి బయలుపరుచుకున్నాడు. అవునండి. వారి యొక్క ఆచారాల ముసుగు, పెద్దల ఆచారాలు మరియు వాక్యము బహుశా ఈ రోజు వెరగొట్టబడినవి, ఆ తర్వాత బాహటంగా కనిపిస్తున్నవి. మనం ఆయన చూస్తున్నాం. మానవ శరీరములో మరలా దైవత్వమును చూస్తున్నాము. హెబ్రీ 1 ఇలాగూ చెప్పుచున్నది. ఇంకా ఆదికాండం 18 జ్ఞాపకముచ్చుకోండి. దేవుడు ఒక మనుషుడై నిలబడి భుజిస్తూ అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. వెనకాల శారా గుడారంలో ఉండి ఏం చేస్తుంది చెప్పాడు. సదమ దినాల్లో ఎలాగుండునో మనిషి కుమారుని రాకడి యందును అలాగుండును అని యేసు చెప్పాడు. దైవత్వం మరలా మానవ శరీరంలో మరుగు చేయబడుట, లేక ముసుగు వేయబడుట. ఇప్పుడు జ్ఞాపకముచ్చుకోండి, దేవుని కుమారుడు బయలుపరచబడినప్పుడు అని యేసు చెప్పలేదు. లూకా 17వ అధ్యాయము 20-21వ వచనము. అక్కడ మరొక చోట అనుకుంటాను ఆయన చెప్పాడు, మనిషి కుమారుడు ప్రత్యక్షమవునప్పుడు అని. మనిషి కుమారుడు తిరిగి సంఘములో మానవుల్లో బయలుపరచుకుంట, దేవుని కుమారుడుగా కాదు, తిరిగి మనిషి కుమారునిగా కడవరి దినాల్లో మరలా ఆయన సంఘములో దేవుని యొక్క వాగ్దానములలో ఆయన వాగ్దానం చేసినట్లు మనం కనుగొంటున్నాము. పాత నిబంధనలు మరో విషయాన్ని మనం గమనిస్తున్నాము. ఇక్కడ నిర్గమకాండములోని లేఖనం నా యుద్ధ ఉన్నది. అదేదనగా సముద్ర వత్సలపు తోళ్లు అవి ఏం చేసినవి? దేవుని యొక్క మహిమ ప్రజలకు కనబడకుండి అలాగ దాచిపెట్టినవి. సముద్ర వత్సల తోళ్లు ప్రజలు అది చూడలేరు కూడా. దేవుని యొక్క మహిమ తోళ్లు లేక చర్మము వెనక ఉండెను. ఇప్పుడు దేవుని యొక్క మహిమ నీ చర్మము వెనకాల ఉన్నది. అవునది నిజం. పారంపర్య ఆచారాలు అది చూడవు. ఎక్కడైతే ఆయన వాక్యముండెనో అక్కడ ముసుగు లోపల అది ఉంది. అక్కడ వెనుక ఆ చర్మము లోపల ఏముండెను అనగా సముద్ర వత్సలపు తోళ్లు వెనుక ఏముండెను? అక్కడ మనం అది చూచి అపేక్షించినట్లుగా ఎట్టి స్వరూపము లేదు. అది శరీరధారి మన మధ్య నివసింపగా అది మనం అపేక్షించినట్లు ఇంకా ఏ స్వరూపము లేదు. ఇప్పుడు ఈ రోజు కూడా అంతే. స్త్రీలో గాని పురుషుల్లో గాని అపేక్షించినట్లు ఏమీ లేదు. అది వెనకాల ఏముందో అదే అది అయి ఉన్నది. సరే, ఆ వ్యక్తి త్రాగేవానిగా యునిడివాడని నాకు తెలుసు. అతడు ఇది చేయువాడు అని నీవు చెప్తావు. అతడు ఏం చేసేవాడైనా నాకు అనవసరం. ఆ చర్మం వెనుక ఏమి దాగుండెను? అక్కడ వెనుక ఏది ఉన్నదో అదే లెక్కకు వస్తుంది. దానికే ప్రజలు గుడ్డివారిగా ఉన్నారు. చర్మము ప్రజలను గుడ్డివారినిగా చేస్తుంది. చూశారా? ఆ స్త్రీ ఆ విధముగా ఉండుట నాకు జ్ఞాపకం ఉన్నది అని వారంటారు. ఆమె ఎలాగున్నదో నాకు తెలుసు. అయితే ఇప్పుడు చూశారా? ఆ చర్మము ఒకప్పుడు సముద్రపు తోళ్లు, అయితే ఇప్పుడు అది దేవుని యొక్క మహిమను దాచిపెడుతున్నవి. దాని వెనకాల అది నిలయమై ఉన్నది. అది ఒక జంతువు, అయితే ఇప్పుడైతే అది దేవుని మహిమ యొక్క నిలయము. కాబట్టి ఈ రాత్రి నీ చర్మము దేవుని మహిమ యొక్క నిలయ స్థలమై మారవలసి ఉన్నది. మానవత్వములో దేవుడు నిలయమై ఉండుట. చూడు, మనము చూచినట్లుగా ఆ పాత సముద్రవత్సపు తోళ్లు దాని లోపల అక్కడ వాక్యముండెను. వాక్యము అక్కడ సముఖపు రొట్టె కూడా ఉండెను. మందసము ప్రోక్షించబడినది. మరి అదేంటి? షెకిన మహిమ అక్కడ ఉన్నది. ఇప్పుడు వాక్యము విత్తనం. దాన్ని కుమారుడు తాకితే తప్ప అది మొలకెత్తదు. విత్తనము మొలకెత్తుటకై, అది వచ్చుడు కొరకై దానిపైకి కుమారుడు రావలసి ఉన్నది. అదొక్కడి మాత్రమే మార్గము. చూడు, నీ వాక్యమును తీసుకో, నీ హృదయము లోపలకు దేవుని యొక్క వాక్యమును తీసుకో, షెకిన మహిమలోనికి నడిచి వెళ్ళు. నీవు అలాగే చేసినప్పుడు అది సముఖపు రొట్టెను తీసుకుని వచ్చును. మన్నా అది కేవలము వేరు చేయబడిన వారికి మాత్రమే ఇవ్వబడును. దానిని తినగలిగిన వారు ఒక్కరు మాత్రమే, అది తినుటకు అనుమతి పొందిన వారు మాత్రమే తినాలి. అది ఎరిగిన వారు మరియు తినుటకు ఆజ్ఞ పొందిన వారు తింటారు. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మహిమ నుండి మహిమకు మార్పు చెందుట. చూస్తున్నారా? చివరికి
అది దాని యొక్క అసలైన మహిమ యొద్దకు తిరిగి వస్తుంది. అరుణోదయ కాంతిలో ఉన్న విత్తనం వల్లే అది ఉంటుంది. పువ్వులోని విత్తనము నేలలోకి పడుతుంది, కంకిలోని విత్తనము భూమిలో పడుతుంది. మొట్టమొదటిది ఇది, అది పైకి వస్తుంది, చిన్న అంకురము వేస్తుంది, పెరగడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత అది తొక్కలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తొక్కలో నుండి దాని అసలైన విత్తనంలోకి వస్తుంది. సరే, అదే ఖచ్చితంగా సంఘము చేసినది. అది లూథర్ నుండి వెస్లీ ఇప్పుడు తిరిగి అసలైన విత్తనము. అది తిరిగి దాని యొక్క అసలైన మహిమలోకి, దాని ఆరంభంలో ఉన్న మహిమలోకి వెళ్తుంది. తూర్పు వైపున ఉదయించిన కుమారుడే, అదే కుమారుడు పశ్చిమ దిక్కున అదే విషయాన్ని ప్రత్యక్షపరచు కుమారుడై ఉన్నాడు. మహిమ నుండి మహిమకు మార్పు చెందుట, అన్యత్వంలో నుండి అది మారిపోయి లూథర్లోకి, మరియు లూథర్లో నుండి వెస్లీలోకి, వెస్లీలో నుండి పెంతెకోస్తులోకి, అలాగు మహిమలో ఉండి మహిమలోకి మరుగై ఉన్న మన్నాను ఉత్పత్తి చేస్తున్నది. ఇప్పుడు ఇది పరిపక్వత చెందినది. ఆరంభంలో ఆయన ఇలాగున్నాడో నిష్కర్షగా ఆయనను ఆ విధంగా తెచ్చుటకు ఆయన యొక్క అదే పరిచర్య, అదే యేసు, అదే బలము, అదే పరిశుద్ధాత్మ, పెంతెకోస్తు దినమున దిగివచ్చిన అదే ఆయన మహిమ నుండి మహిమకు అదే పరిశుద్ధాత్మ ఈ రోజు ప్రత్యక్షమయ్యాడు. పరిశుద్ధాత్మిక బాప్తిస్మతో, అదే సూచనలతో, అదే అద్భుతాలతో, అదే బాప్తిస్మతో, అదే రకమైన ప్రజలతో, అదే విధముగా ప్రవర్తించుచు, అదే శక్తితో, అదే ఉత్తేజముతో తన అసలైన విత్తనం యొద్దకు అది తిరిగి వచ్చి ఉన్నది. అది మహిమ నుండి మహిమకు, ఆ తర్వాత ఈ మహిమ నుండి ఆయన మహిమ గల శరీరం వంటి శరీరంలోనికి వచ్చును. అక్కడ ఆయన్ను మనము చూతము. అబ్రహాము అదే చూశాడు. గమనించుడి, ఏ విధముగా అది మార్పు చెందినది మనం చూశాము. కల్వరి మొదలుకొని ఆయన మహిమను మనము పంచుకొనుటకు మనము ఆహ్వానింపబడ్డాము. ఇప్పుడు 1 కొరింథీ 12, ఆయన శరీరంలోనికి మనము బాప్తిసం పొందితిమి. ఒక్క ఆత్మను బట్టి మనమందరము బాప్తిసం పొందితిమి. ఒక్క నీటిని బట్టి కాదు, ఒక్క ఆత్మను బట్టి మనమందరము బాప్తిసం పొందితిమి. అవునది నిజం. మరి ఆ తర్వాత అప్పుడు ఆయనలో భాగస్థులమైతిమి. నేను ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచుట్లేదు అని నేను అనుకుంటాను. అవునా? నేను అలా కాదని అనుకుంటున్నాను. అయితే అది గీతాలాపన చేయు లేక ఒక నాటకములో నటించినటువంటి ఒక గంభీరమైన స్వరమేళనము, సింఫోనీ వలె ఉంటుంది. స్వరమేళనము అనగా సింఫోన్ల గుచ్చి లేదా నాటకాల గుచ్చి గాని నాకు ఎక్కువగా తెలియదు. అయితే నేను ఈ నాటకాన్ని గమనించుచుటిని. కార్మెన్ అను నాటకములో నా కుమార్తె వారు ఉన్నప్పుడు దాని గురించి నేను సంభాషించుచుటిని. ఈ కార్మెన్ లో వారు ఈ సింఫోనీని వారు పాడారు, వినియోగించారు. వారు నటన చేస్తున్నారు. ఈ సంగీతం వారు నటించుచునే ఆలాపన చేస్తుంది. పరిశుద్ధాత్మను నీవు పొందినప్పుడు క్రీస్తులో అది ఆ విధంగా ఉంటుంది. పీటర్ అండ్ ద వుల్ఫ్ అను కథను ఎవరు సమకూర్చారో అటు రష్యా రచయితను గూర్చి మీలో అనేకులు వినియుందురు లేక చదివి ఉంటారు. అతను వారు గుర్తులతోనూ తదితరమైన విధంగా వారు ఎలాగ నటించింది మీరు చదివి ఉందరు. పత్రికలో నుండి చదివిన వారు ఎవరైనా ఉన్నట్లయితే కథ మీకు తెలిసి ఉంటుంది. ఆ సింఫోనీ ఆ నాటకంలో ఏ విధముగా నటించినది మీరు వినియుందురు. ఎందుకనగా ప్రతి ఒక్క మార్పు వారికి తెలుసు. వారిక్కడ చూచుచూ మార్పును గమనిస్తారు. రచయిత ఒకటి వ్రాసి సరిగా అది ప్రవర్తించుకుంటే లేక నడవకుంటే ఏం జరుగుతుందని మనం అనుకుంటాము. అవి మనము చూచున్నప్పుడు ఎక్కడో ఒక చోట లోటు ఉంటుంది. ఎవరైనా అది రచించిండిరో, ఎవరైతే దాన్ని రచించారో దాన్ని అతడు తయారు చేసి అది వ్రాసాడు. అప్పుడు సింఫోనీ దాన్ని వాయిస్తుంది. తప్పుడు రాగాన్ని పలికింది. ఒక చోట ఒకటి తప్పయింది. దర్శకుడు తప్పుడు సైగ చేశాడు. చూశారా? నా లూథర్ సహోదరులారా, నా బాప్టిస్ట్ సహోదరులారా, నా పెంతెకోస్తు సహోదరులారా, అదే నేటి దినాన జరుగుతున్న విషయం. వివిధమైన సంఘశాఖల నుండి వచ్చిన నా సహోదరులందరకు అదే ఇప్పుడున్నది. గమనించుడి, వాస్తవంగా ఇక్కడ ఉన్న సంగీత పత్రం మరొక దినానికిది అని తెలుపుతుండగా వెనుక లూథర్ దినాల్లో, వెస్లీ దినాల్లో అలాగ తాకిన రాగాన్ని మీరు ఇచ్చుటకు ప్రయత్నం చేస్తున్నారు. అవునా? చూశారా? లూథర్ యొక్క వెలుగులో మనము జీవించలేము. అతను దిద్దుబాటు చేసిన వాడు. అతని భాగాన్ని మనం శ్లాఘిస్తాం. అయితే మనం అది దాటిపోయాము. ఇక్కడ మనము ఇప్పుడు పుస్తకం వెనకాల ఉన్నాము. చూశారా? ఆ విధముగా మనం అది ఆడలేము లేక పాడలేము. సహోదరులారా, అది చేయటానికి సమర్థత కలిగించు ఒకే ఒక మార్గం ఇది. లోకమందలి సహోదరులు లోకములోని పలు స్థలాలకు సంబంధించిన వారు అది చేయటానికి దర్శకునికి ఉన్న ఒకే ఒక
మార్గమని నేను చెప్పి ఉండవచ్చు. రచయిత ఏ ఆత్మలో ఉన్నాడో ఆ ఆత్మలోనికి ఇతడు రావలసి ఉన్నది. అప్పుడు దాన్ని అతడు పొందుకుంటాడు. సింఫోనియగు సంఘము ఈ అద్భుతాలు సూచికల కొరకు లోకము ఎక్కడ ఎదురు చూచుచున్నదో సంఘము మరియు రచయిత మరియు దర్శకుడు అందరూ కూడా రచయిత కలిగి ఉన్న ఆత్మలోకి రావాలి. అప్పుడు వారు అద్భుత కార్యాల దినములు గతించిపోయినవి అని వారు చెప్తే అది సరైన స్వరాన్ని పలకదు. అయితే దాని యొక్క సరైన నాదమును పలికితే దాని యొక్క నిజమైన ఆత్మ రచయిత యొక్క ఆత్మ వచ్చు వరకు నీవది ఎలాగూ చేయగలుగుతావు. ఆమేన్. ఆ తరువాత అద్భుత కార్యాల దినాలు ఎన్నడూ గతించువని నీవు చెప్తే సింఫోనీ ఆమేన్ అని ధ్వనిస్తుంది. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడు అని మనం కొడితే సింఫోనీ ఆమేన్ అని ధ్వనిస్తుంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. సింఫోనీ ఆమేన్ అని ధ్వనిస్తుంది. నేనది పొందుకున్నాను. అలాంటప్పుడు అందును గురించి ఏ విధమైన ఊహాజనితమైనది ఏదీ ఉండదు. సింఫోనీ సరిగ్గా ఉన్నది. వాక్యం యొక్క సర్వ సామరస్యతతో ఉంటుంది. అది సాగిపోతుంది. అదే అది ఒక మహత్తరమైన విషయము. దర్శకుడు రచయిత ఒకే ఆత్మతో ఉండవలసి ఉన్నది. ఆ విధంగానే సంగీత విద్వాంసులు అదంతా కొనసాగించబట్టుకు అదే ఆత్మ కలిగి ఉండవలసి ఉన్నది. జరుగుతున్నదేదో చూచి లోకం ఆశ్చర్యపడిపోతుంది. కమ్యూనిజం, సామ్యవాదం వారు మాట్లాడేది నాకు బాధ కలిగిస్తుంది. ఈ యొక్క అన్ని సమగ్రత ఇతరమైనవి మరియు వేర్పాటు ఎంత జాలి. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉండగా ఒకటి తప్పుడుగా తాకుతుంది. నేను భయపడుతున్నాను. దర్శకుడు రచయిత యొక్క ఆత్మ నుండి వేరవుతున్నారు. మనము రచయిత యొక్క ఆత్మను పొందినప్పుడు బైబిల్ చెప్పినట్లు అసలైన దేవుని శక్తి అది. పూర్వకాలమందు మనుషులు పరిశుద్ధాత్మల ప్రేరేపించబడిన వారై ఈ బైబిల్ గ్రంథమును రాశారు. చైనా వారి యొక్క కాగితపు ఆ రెండు ముక్కలు కలిసిపోవుట మీరు చూస్తారు. ఏ విధముగా దేవుని యొక్క బైబిల్ విశ్వాసి కలిసిపోవునో అలాగు. ఎందుకనగా అవి రెండు ఒకే ఆత్మతోనున్నవి. అవి రెండు ఒకే వస్తువు. సరిగ్గా క్రమంగా అవి కలిసిపోయినవి. ఈ రోజు మనకు కావలసినది దర్శకులు. అవునది నిజం. తిరిగి వాక్యం వద్దకు అది ఎలాగూ చెప్పబడిందో అక్కడకు. అప్పుడు నీవు దేవునిగా చూస్తావు. అదే ముసుగు తీయబడుట. నాటకం వాస్తవమైపోయినది. ఈ రోజు వారంటారు, సరే ఆయన చరిత్రకారుడైన దేవుడు, ఆయన ఎర్ర సముద్రాన్ని దాటాడని మనకు తెలుసు. ఇదంతా ఆయనే చేశాడు. హెబ్రీ బాలుతో ఆయన మండుచున్న అగ్నిలో ఉండెను. ఆయన ఈ రోజు ఆ విధముగా లేనట్లయితే చరిత్రకారుడైన దేవునితో మేలేంటి? అవునా? దేవుడు ఆయన ఏం చేశాడో దాన్ని ఘనపరుస్తూ, ఆయన ఏమి చేయనో అని ఆలోచించేస్తూ, ఆయన చేయుచున్న దాన్ని ఎరుగని అవివేకగా ఉంటున్నాడు. అలాగా చేయుటను మానవుల్లో ఉన్న న్యాయం. నా సహోదరులారా, ఈరోజు అలాగే ఉన్నది. అది అలాంటి విషయమే. మనం వెనక్కి వెళ్లిపోయి సింఫోనీ సరిగా వాయించడం, వ్యవహారిక చేయడం, దాన్ని తీసుకుని వద్దాం. అక్కడే లోకము వారు చూచున్నట్లు చేద్దాం. యేసు చెప్పాడు, ఈ భూమి నుండి నేను పైకెత్తబడినట్లా నా ఎద్దుకు అందరినీ ఆకర్షించుకొందును. ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు. సంగీత విద్వాంసులోనూ రచయితతోనూ కలిసి దర్శకులు సరైన ఆత్మను పొందని ప్రతిదీ సరి అవుతుంది. ఆ తర్వాత అందును గూర్చి మనకెలాంటి కల్పిత పనులుండవు. అప్పుడు ఆయనతో మనము గుర్తించబడతాము. హెబ్రీ 13 చెప్తుంది, ఆయన నిన్న నేడు యుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడు అని. అపోస్తుల కార్యములో 2లో ఆయనతో మనము గుర్తించబడితేమి. ఒకే బాప్తిసములోను ఒకే దానిలో మనము వారితో గుర్తించబడితేమి. అప్పుడు ఆయన ఏమైండెను మరియు అన్ని ఆయనే ఉన్నాడు. ఆయన ఏమైండెను, ఆయన ఉన్నాడు. అది మనమై ఉన్నాము. ఖచ్చితంగా అదే. ఉదాహరణంగా నేను నిజమైన అమెరికా వాసిగా ఉండాలంటే ప్రతి దానిలో ఆమె ఏమైండెనో అట్టి ప్రతి దానిలో నేను గుర్తించబడవలసి ఉన్నది. నేను నిజమైన అమెరికా వాసినైతే అలాంటప్పుడు ప్లేమౌత్ రాక్ యొద్ద నేను దిగవలసి ఉన్నది. ఆమేన్. నేను అలా చేశాను. నేను అమెరికా దేశస్థునైతే ఆ విధముగానే నీవు కూడా యాత్రికులైన పితరులతో ప్లేమౌత్ రాక్ యొద్ద నీవు దిగావు. ప్లేమౌత్ రాక్ వారు అక్కడ దిగినప్పుడు నేను వారితో ఉన్నాను. నీవు కూడా అంతే. ప్రతి ఒక్కరూ అంతే. రహదారి పైన ప్రతి అపాయాన్ని గురించి హెచ్చరిక చేస్తూ పాల్ రెవెర్ తో కలిసి నేను బండి నడిపాను. అది నిర్దిష్టంగా నిజము. ఒక గుంపు సైనికులతో కలిసి వారిలో సగం మందికి కాళ్లకు చెప్పులు లేవు. ఇక్కడే వాల్ ఫోర్జ్లో మంచుమయమైన డెల్వాల్లో నేను దాటితని చేతులు ముందుంచుకొని రాత్రంతా ప్రార్థించిన జార్జ్ వాషింగ్టన్ తో నేను ప్రార్థించాను. నా గుండెల్లో ఒక దర్శనాన్ని నేను ఉంచుకొని డాల్ వేరెన్ను నేను దాటిపోయాను. మనము అమెరికా వారము. అవునండి,
ఫోర్జ్ వద్ద నేను నిశ్చయంగా చేశాను. అసలైన కృతజ్ఞత గల పితరులతో నేను కృతజ్ఞతలు పంపాను. దేవునికి నేను కృతజ్ఞతలు పంపించాను. నేను నిజముగా అమెరికా వాసనైతే అక్కడ బల యొద్ద నేను గుర్తించబడతాను. నేను నిజమైన అమెరికా దేశస్థునైతే నేను స్టోన్ వాల్ జాక్సన్ తో నిలబడినప్పుడు నేను గుర్తించబడితిని. నేను నిజమైన అమెరికా వాసినైతే బోస్టన్ టీ పార్టీతో నేను గుర్తించబడితిని. అవునండి, మన కళ్ళపైన ఆ వస్తువులు పెట్టుకు మనము నిరాకరించినప్పుడు నేను నిజమైన అమెరికా వాసిని. అక్కడ దానితో నేను గుర్తించబడితిని. 1576లో జూలై 4న మొదట లిబర్టీ బెల్ నేను మ్రోగించితిని. ఇక్కడే నేను లిబర్టీ బెల్ మ్రోగించి మనం స్వతంత్రులమని ప్రకటించితిమి. నిజమైన అమెరికా వాసినట్టు కొరకై నేనది చేయవలసి ఉండేను. విప్లవ సంబంధమైన భావాలకు సహోదరుడు వృత్తిరిక్తంగా పోరాడినప్పుడు ఆమె యొక్క అవమానముతో నేను గుర్తించబడితిని. ఆమె మహిమను నేను ఎలాగూ సహించదను, అలాగే ఆమె యొక్క సిగ్గును నేను సహించవలసి ఉన్నది. నేను అమెరికా దేశ వాసునైతే నేనది చేయవలసి ఉన్నది. ఆమెతో నేను గుర్తించబడవలసి ఉండేను. అవునండి, లింకన్ తన ప్రసంగాన్ని చేసినప్పుడు అక్కడ గెటిస్బర్గ్ యొద్ద నేను గుర్తించబడితిని. అవునండి, రక్తంతో తడిచిన సైనికుల దేహాలు అక్కడ పెట్టబడినప్పుడు వేక్ ఐలాండ్ లో నేను గుర్తించబడితిని. వేక్ ఐలాండ్ లో నేను నిలబడితిని. గౌం పైన ఆ జెండా ఎగురువేట నేను సహకరించుతని. నేను నిజమైన అమెరికా వాడను. ఆమేన్. ఆమె ఏమైనదో అదంతా నేనే. దాన్ని బట్టి నేను గర్విస్తాను. నేను నిజంగా అమెరికా అంతా ఏమై ఉండునో, ఆమె ఏమై ఉన్నదో, ఆమె అమెరికా వాణిగా, ఒక అమెరికా వాణిగా నేనింకా అదే ఉన్నాను. ఆమెలోనున్న ప్రతిదీ నేనై ఉండవలసి ఉన్నది. ఎందుకనగా ఆమెతో నేను గుర్తించబడితేని. అలాంటి విషయమే ఒక నిజమైన క్రైస్తవుడై ఉండి దానితో నీవు గుర్తించబడవలసి ఉన్నది. నేను మోషతో ఉండి బోధించాను, లేక ఒక నిజమైన క్రైస్తవునిగా నేను నుడి కొరకై నోహువుతో ఉండి రాబోచున్న తీర్పును గుర్చి ప్రజలకు నేను హెచ్చరిక చేశాను. మండుచున్న పొద యొద్ద నేను మోషతో ఉంటిని. నేను అగ్నిస్తంభాన్ని చూశాను. నేను ఆయన మహిమను చూశాను. నేను క్రైస్తవునిగా ఉండుట కొరకై అక్కడ అరణ్యములో నేను మోషతో ఉంటిని. నేను క్రైస్తవునిగా ఉంటానికై దేవుడు ఏమై ఉండేనో ప్రతిదానికి నేను గుర్తించబడవలసి ఉన్నది. నేను ఆయన మహిమను చూశాను. నేను ఆయన స్వరమును విన్నాను. నాకు దూరంగా ఇప్పుడు వివరించుటకు ప్రయత్నం చేయవద్దు. ఎందుకనగా నేను అక్కడ ఉంటిని. నేను మాట్లాడుతున్నదేదో నాకు తెలుసు. జరిగింది ఏదో నేను చూశాను. అవునండి, దేవుని యొక్క ఆత్మ దిగివచ్చి నీటిని ఒక ప్రక్కకు విభాజించుట నేను చూచినప్పుడు ఎర్ర సముద్రం వద్ద నేను ఉంటిని. వారు ఈ రోజు చెప్పినట్లు జమ్ము మొక్కలు గుండా కాదు, కానీ 90 అడుగుల లోతున్న సముద్రం గుండా దేవుని యొక్క ఆత్మ నేను చూశాను. ఆ ఇండియన్ నేల మీద ఎర్ర సముద్రానికి అడ్డంగా మోషతో కలిసి నేను నడిచాను. సీనాయి కొండ ప్రక్క నేను నిలబడి ఉరుములు మెరుపులు పడుట నేను చూశాను. అక్కడున్న వారితో కలిసి నేను మన్నాను తిన్నాను. బండలో నుండి వచ్చిన దానిని నేను త్రాగాను. ఇంకా అదే నేను రాత్రి చేస్తున్నాను. మన్నా భుజించిన వారితో నేను గుర్తించబడ్డాను. బండలోండి వచ్చిన దాన్ని త్రాగిన వారితో నేను గుర్తించబడితిని. ఇంకా యెహోషువ బోరబుదినప్పుడు ఎరికో గోడలు కూలినప్పుడు నేను గుర్తించబడితిని. దానియేలుతో కలిసి సింహబోన్లో నేను ఉన్నాను. ఎబ్రీ బాలులతో కలిసి అగ్ని గుండములో నేనున్నాను. కర్మెల కొండపైన ఏలియాతో నేను ఉన్నాను. విమర్శకులు ఎదుట బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నప్పుడు అతనితో నేను ఉన్నాను. దేవుని ఆత్మ దిగివచ్చు నేను చూశాను. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను నివసించుటకు నేను ఆనందించుచున్నాను అని దేవుని స్వరం పలుకగా నేను విన్నాను. అవునండి, నేను నిజముగా అతనితో గుర్తించబడితేని. అది ఖచ్చితంగా నిజం. ఆయన లాజరును లేపినప్పుడు లాజరు సమాధి యొద్ద నేను గుర్తించబడితేని. ఆయన బావి యొద్ద స్త్రీతో ఆమె పాపముల గురించి చెప్పినప్పుడు నేను గుర్తించబడితేని. అవునండి, ఆయన మరణములో నిజంగా నేను గుర్తించబడితేని. మొదటి ఈస్టర్న నేను ఆయనతో గుర్తించబడితేని. మరణముల నుండి నేను ఆయనతో తిరిగి లేచితిని. ఆయన యొక్క మరణములో ఆయనతో నేను గుర్తించబడితేని. మేడి గదిలో 120 మందితో నేను గుర్తించబడితేని. పైన అక్కడ వారితో గుర్తించబడితేని. హే, నేను భక్తిపూర్తినైపోతున్నాను. ఓహో, నేనక్కడ గుర్తించబడితేని. నేను వారిలో ఒకడును. నేను గుర్తించబడితేని. వారు కలిగిన అనుభవాన్ని నేను పొందితిని. అది జరిగినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఒక నిజమైన క్రైస్తవునొకటి కొరకై బలమైన శక్తిగల గాలివచ్చుట నేను సాక్ష్యమిచ్చాను. దాన్ని సాక్ష్యమిచ్చాను. అది కదిలించబడినప్పుడు దేవుని యొక్క శక్తి నేను భావించాను. భాషలతో మాట్లాడిన వారితో నేనున్నాను. అక్కడికి వచ్చిన అభిషేకం నేను అనుభవించాను. నేను వారితో ఉన్నాను. పరిశుద్ధాత్మ భాషల ద్వారా వారితో మాట్లాడుతున్నప్పుడు నేను వారితో గుర్తించబడితేని. గంభీరమైన ప్రసంగమును పేతురు మాట్లాడగా అపోస్తుల కార్యం 2లో విమర్శకుల మధ్య అతనితో నేను ఉన్నాను. అతనితో గుర్తించబడ్డాను. అవునండి, అపోస్తుల కార్యం 4లో వారందరూ ఏకముగా కూడినప్పుడు భావనము వణికిపోయినప్పుడు నేనక్కడ ఉన్నాను. వారు ఎక్కడైతే కూర్చుని ఉండిరో ప్రార్థన అయిన తర్వాత ఇల్లు వణికిపోయినది.
అక్కడ వారితో నేను గుర్తించబడితిని. బృహస్పతి కొండపైన పౌలు బోధించినప్పుడు నేను అతనితో ఉంటిని. అవునండి, పత్మస్ ద్వీపములో యోహానుతో నేను ఉండి ఆయన రెండవ రాకను చూచితిని. దిద్దుబాటు జరిగినప్పుడు లూథర్తో నేను ఉంటిని. ఆ అగ్ని కొరివైన వెస్లీతో నేను ఉంటిని. ఆంగ్లికన్ సంఘమునకు వ్యతిరేకముగా పెద్ద విప్లవం జరిగినప్పుడు అగ్నితోండి లాగినప్పుడు అతనితో నేను ఉంటిని. అదే విధమైన గుంపు వారితో గుర్తించబడి అదే విధమైన అనుభవం గల వారితో ఇక్కడ ఈ రాత్రి పెన్సిల్వేనియాలోని ఫిలదెల్ఫియాలో 1964లో నేను ఉంటిని. నేను ఒక క్రైస్తవునిగా ఉంటాను కొరకై నేను ఉండవలసి ఉన్నది. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం గుర్తించబడుతుందో అక్కడ నేను గుర్తించబట్టుకు నిలబడవలసి ఉన్నది. దేవుని యొక్క ఆత్మ అనుభూతిని కలిగిన గుంపుతో నేను గుర్తించబడుచున్నాను. ఆయన ముసుగు తీయబడి ఉన్నాడు. ఆయన నిన్న నేడుగా ఏకరీతిగా ఒక రీతిగానే ఉన్నాడు. ఇది మతావేశం కాదు అని ఎవరు ఎరుగుదురో వారితో నేను గుర్తించబడితిని. అది యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడు అన్నది. ఈ రాత్రి ఎక్కడున్న ఆ గుంపుతో నేను గుర్తించబడితిని. అయినప్పటికీ వారు వెర్రి వాళ్ళ గుంపు అని పిలువబడతారు. ఆయనను వారు మూఢ భక్తుల గుంపు అని పిలువబడతారు. దేవుని యొక్క వాక్యము కొరకు వారు పిలువబడతారు. అయితే యేసుక్రీస్తు సువార్త కొరకు నేను సిగ్గుపడను. ఎలయనగా అది రక్షణార్థమైన దేవుని యొక్క శక్తి మరియు అందులో నేను ఒకడను. నేను మాట్లాడిన జీవం గల పత్రికలో నేను ఒకడను. రుజువు చేయబడిన దేవుడు పురుషుల్లో స్త్రీలలో మానవ శరీరంలో ముసుగు తీయబడెను అనగా బయలుపరచబడను. ఓ దేవుడు తిరిగి ఆయన యొక్క ఎన్మార్ఫలో ఆయనకు ఆయన బయలుపరచబడి ఆయన ప్రజలకు తెలియపరచుకుంటున్నాడు. ఎవరైతే తన మహిమను వదులుకున్నాడో ఆ ఘనమైన రాజు కొంచెం కాలము మరి లోకమున నెన్నడూ చూడదు. వారితో నేను ముసుగు వేసుకున్నాను. అయితే మీరు నన్ను చూతురు. నేను మీతోనూ మీలోను యుగ పర్యంతరము ఉందును. లూథర్ నుండి వెస్లీలోకి మారుచు అలాగు మహిమ నుండి మహిమలోకి జీవించున్న అదే దేవుడై ఉండి తిరిగి ఆరంభ మహిమలోకి వెళ్ళుట. హల్లెలూయా! ఆయన సంఘ శాఖల యొక్క ప్రతి ముసుగును పగలగొట్టాడు. ప్రతి ఒక్క శబ్ద అడ్డు గడియను విరగ్గొట్టాడు. ఆ శబ్దం చెప్తుంది, ఓ అది మూఢభక్తి అని. నేరుగా దాన్నే ఆయన విరగ్గొట్టాడు. అక్కడ అందులోండి వచ్చు శబ్దం చెప్తుంది, ఓహో వారు పిచ్చివారు. నేరుగా ఆ ముసుగుని తెరని ఆయన పగలగొట్టాడు. అవును, ఆయన దాన్ని చేశాడు. ఓ నీవది చేయలేవు. నీవు మతావేశపరుడు గుంపు వాడవు, మరొకటి కాదు. నేరుగా ఆయన దాన్ని పగలగొట్టాడు. దైవిక స్వస్థత అనున్నది లేదు. దాన్ని ఆయన పగలగొట్టాడు. ఓహో, ఎందుకనగా ఆయనది చేయునని ఆయన వాక్యము చెప్పినది. వాక్యమును నీవు జయించలేవు. ఆయనను ఈ రాత్రి ఆయన ఇక్కడ నిలబడి ఉన్నాడు. మహోన్నతుడైన జయశాలి. మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను మరి ప్రతి విధమైన తెరను ముసుగును పగలగొట్టాడు. కాబట్టి ఆయన ఇంకా ఈ రాత్రిలో ఆయన ప్రజల మధ్య జయించబడని ఆ చేరల వలన ఉన్నారో వారి మధ్య నిలబడి ఉన్నాడు. ప్రజలు ఏమి చేయాలనుకుంటున్నారో చేయని, ఏమి చెప్పాలనుకుంటున్నారో చెప్పని, ఏదైనా వారు కోరినది ఆ శబ్ద ప్రతిబంధకమును పగలగొడుతూ దేవుడు వచ్చుచున్నాడు. జ్ఞప్తించుకో, వారు నాతో చెప్పారు, విమాన శబ్దం నిజంగా శబ్ద ప్రతిబంధకమును ఛేదించితే దాని యొక్క వేగానికి ఇక హద్దులుండవు అని. నేను మీకు చెప్తున్నాను, ఆ యొక్క పారంపరాచార ప్రతిబంధకమును అనగా యేసు వెనుక ఉన్నాడు. అప్పటి కాలపు వాడు ఆయన ఇప్పుడు లేడు అను ప్రతిబంధకాలను పగలగొడితే ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడు అను మీరు తెలుసుకుంటే ఈ మహాసభలోనే నేరుగా ఇక్కడనే దేవుడు చేయు వాటికి ఎలాంటి హద్దులుండవు. లోకానికి ఏమి అవసరములో అది చూయించగలము. ఏ అవసరాల్లో అది చూయించగలము. ఒక ప్రపంచ సంత కాదు, కానీ నింపబడి జీవముగల దేవుని సన్నిధానములో బాప్తిసం పొందిన ప్రపంచ ఉజ్జీవం ఎన్మార్ఫే మానవ శరీరములో ఆయనకు ఆయనే బయలుపరుచుకుంటా. హల్లెలూయా! నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్క బంధకాన్ని, ప్రతి ఒక్క అడ్డుతెరను, ప్రతి ఒక్క ముసుగును పగలగొట్టెను. ఆయన సన్నిధిలో ఏది దాక్కోలేదు. ప్రజలు తమ యొక్క హృదయాలలో ఆకలి ఉన్నట్లయితే పగలగొట్టబడిన దానికి తెర ఉన్నది. నీవు దాని మీద ఆధారపడవచ్చు. ఆయన యొక్క గొప్ప పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్క తెరను చీల్చివేయి. మహోన్నతుడైన జయశాలి ఈ రాత్రి ఇక్కడ నిలబడి ఉన్నాడు. నిన్న నేడు యుగ యుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడు. రోగులను స్వస్థపరచుచు, విశ్వాసులకు బాప్తిస్మిచ్చుచు ఎప్పుడు ఆయన ఎలాగూ చేశాడో అలాగూ చేయును. ఆయన మహోన్నతుడకు జయశాలి. ప్రళయ విధికి నిర్ణయించబడిన దయ్యాలు పరుగులు తీస్తున్నవి. అవునండి, అవి ఎల్లప్పుడూ అంతే. ఆయన చుట్టూ ఉండగా ముగింపులో నేను దీన్ని చెప్పవచ్చా?
చాలా కాలము క్రితం ఒక వృద్ధుడైన వయోలిన్ విద్వాంసుని గురించి నేను ఒక కథ చదివాను. అతనికి ఒక పాత వయోలిన్ ఉన్నది. అది వారు అమ్మబోతున్నారు. చాలా సార్లు మీరు ఆ కథ విని ఉంటారు. ఒక దాని కొరకై వారు దానిని అమ్మవాలని కోరారు. వేలం వేయవాడు అన్నాడు, ఎవరు నాకెంత ఇవ్వగలరు అని అడిగాడు. అతడు కొంచెం నాణాలకే దాన్ని అమ్మ చూశాడనుకుంటాను. 50 సెంట్లు లేక మరికొంత. ఒకసారి 2 సార్లు నేరుగా వెనుక ఉన్న ఒక పురుషుడు లేచాడు. 1 నిమిషం అని అన్నాడు. అతను నడుస్తూ వెళ్లిపోయి అది తీసుకున్నాడు. అతడు ఇది పాడాడని అనుకుందాము. ఇమ్మానుయేలు నరముల నుండి ప్రవహించు రక్తపు ఊట, పాపులు ఆ రక్తపు మడుగులో మునగగా పాప నివృత్తి యగును. అతడు తాను దాన్ని కింద పెట్టినప్పుడు కన్నీరు కార్చని కన్ను అక్కడ లేకుండెను. తరువాత అతను అన్నాడు, ఎవరు వస్తారు అని. ఒకరు అన్నారు, 5,000, 10,000. అది విలువను అవధులు దాటినది. ఎందుకని? ఆ వయోలిన్ యొక్క వృద్ధ యజమానుడు దాని అసలైన గుణ విశేషమును తెలియపరిచాడు. ఓ సహోదరుడా, సహోదరి, ఎవరైతే ఈ వాక్యమును వ్రాసి ఉన్నారో మహోన్నతుడైన పరిశుద్ధాత్మ ఈ వాక్యం యొక్క యజమానుడు ప్రేమతో ఆయన యొక్క వింటిని రాపిడి చేశాడు. నీ గుండెకు అడ్డంగా లాగాడు. ఇమ్మానుయేలు నరముల నుండి ప్రవహించు రక్తపు ఊట నిండైన విలువను నీవు చూస్తావు. బయలుపరచబడిన దేవుడు నిండుగా కనిపించుట నీవు చూస్తావు. అది పెంతెకోస్తు దినమున ప్రజల మీద ఆయన ఏ విధముగా దిగినో ఆయన ఆ విధముగానే ఉండును. ఆయన కెనోస్ అయినప్పుడు అందులోకి ఆయన కాలు చేసుకున్నప్పుడు అవునది నిజం. సోదరుడు అబ్రహాం, నేను ప్రయత్నం చేశాను, నేను ఇది చేశాను, అది చేశాను, మరొకటి చేశాను అని నీవు చెప్తావు. ఒకరోజు న్యూ మెక్సికోలోని కార్ల్స్ బైడ్ లో నాకు ఒక కూటం జరిగినది. అక్కడ ఉన్నటువంటి పెద్దదైన గబ్బిలాల గుహ బ్యాడ్ డెన్, అక్కడికి మేము వెళ్ళాము. అది ఒక విధంగా దయ్యాల గుహగా కనిపిస్తుంది. ఏ మనిషి అయితే ఈ స్థలంలోనికి చేరుకున్నాడు అక్కడ దిగి తటాలన దీపాలు తీసివేశాడు. ఓహో, అది ఎంతో చీకటి. నీవు ఊహించవచ్చు. నీవు తవడలేనంతగా చీకటి అక్కడ ఉన్నది. సంఘము దేవుని యొక్క వాక్యమును గుర్తించలేని స్థితిలో ఉండుట మనం చూచినప్పుడు సమయం కాలాలు అలాగుంటవి. మన యొక్క సియోను కుమార్తె వారు చేయుచున్నవి చేయుట నీవు చూచినప్పుడు, మన యొక్క సహోదరులు ప్రొగతాగడం, మద్యపానం సేవించడం, మురికి చెలోక్తులు వేయడం, అలాగుండి క్రీస్తుని గురించి ఒప్పుకోలు వారు కలిగి ఉండడం నీవు చూచినప్పుడు, అయ్యయ్యో, అది చీకటి, అది గాఢాంధకారము. ఆయన యొక్క రాకడి గుర్తు మనం చూస్తున్నప్పుడు అది ఎల్లప్పుడూ కూడా తెల్లవారికి మునుపు చీకటి, ఆ తర్వాత వేకువ చుక్క దినానికి శుభం చెప్తూ వస్తుంది. దాని ఆగమనమును తెలుపుతూ వస్తుంది. అది వచ్చుచున్నదని చూయిస్తూ వస్తుంది. అక్కడ వారు దాన్ని నిలిపేసిన వెంటనే ఒక చిన్న బాలిక గొంతెత్తి పెద్దగా అరిచినది. మార్గదర్శి ప్రక్కనే ఒక చిన్న పిల్లవాడున్నాడు. ఆ విధంగా దీపాలను ఆ మార్గదర్శి ఆర్పివేయడం అతడు చూశాడు. ఆ చిన్న చెల్లెలు తొట్టిల్లబోతున్నది. ఆమె అరుపులరుస్తూ పైకి కిందకు దుముకుతుంది. ఇంకేం జరగబోతున్నది? ఏంటి విషయం? అతడు ఏమని అరిచాడో తెలుసా? చెల్లి, భయపడకు, దీపాలను వెలిగించు, ఒక మనిషి ఇక్కడే ఉన్నాడు అని చెప్పాడు. చెల్లి, విను, మనం చిన్నవారం, కొద్ది మందిమని నీవనుకోవచ్చు, అయితే భయపడవద్దు. దీపాలను త్రిప్పే ఒక మనుషుడు ఒకరున్నారు, అదే పరిశుద్ధాత్మ. మీరు దాన్ని నమ్ముతున్నారా? ఒక క్షణం మనము తల్ల వంచుకుందాము. మిమ్మల్ని ఉంచినందుకు క్షమించండి. ఓహో పరలోకపు ఘనమైన దేవా, నిన్ను నీవే బయలుపరుచుకుంటూ, నిన్ను నీవే తెలియపరుచుకుంటూ, నిన్ను నీవే బట్టబయలు చేసుకుంటూ, మహిమగల ఘనమైన రాజా, ఈ రాత్రి ఈ చిన్న ఉదాహరణలు స్వీకరించుము. అవి ప్రజల హృదయాల్లోకి పడును కాక. ఎవరైతే దిగివచ్చి దేవాలయపు తెరను చీల్చెనో అట్టి బయలుపరచబడిన ఆయనను మేము చూచెదము కాక. ఆ తరువాత ఆ తెరలో నుండి బయటకు వెళ్లిపోయి పెంతెకోస్తు దినమున నేరుగా తిరిగి మానవ తెరలోనికి దిగివచ్చెను. మహిమ నుండి మహిమకు మారటం ఎప్పుడు ఒకటే రీతిగా ఉండెను. ఇప్పుడు మేము సకల ప్రకృతి వలె తిరిగి వెనుకకు వచ్చాము. నడవడి చేస్తూ ఒక సంఘకాలం నుండి మరొక సంఘకాలానికి తిరిగి అసలే విత్తనానికి వచ్చాము. ఇక్కడి చివరి కాలంలో ఇక్కడే మేమున్నాము. ప్రతి లేఖనము నెరవేర్పుడుకై పెంతెకోస్తు దినమున పడిన అసలైన దాని యొద్దకు తిరిగి వచ్చాము. అస్తమయ కాలమున వెలుతురు, నేను చేయ కార్యములు మీరు కూడా, నీ వాక్యమునందు నీవు వాగ్దానం చేసిన అనేకమైన విషయాలు తండ్రి, ఇంకా ఆ తెర పగలగొట్టని వారు ఇంకా ఇక్కడ ఉన్నట్లయితే, లేక తెల్లగుండా వెళ్లిన ఒక్కరిని ఊరక అనుకరణ చేయు ఒకరు ఉన్నట్లయితే తండ్రి, ఈ రాత్రి కృపచూపము. ఎక్కడే నిలబడి ఉన్న మహోన్నతులైన జయశాలిని వారు చూచెదరికాక క్షమించుటకు కృపా బలములు కలిగిన వాడు ఆయనే. తండ్రి, అనుగ్రహము చూపము. మనము తల్లవంచుండగని ఎవరైనా ఇక్కడ ఉన్నారా? సహోదర అబ్రహాం, నా చేయి పైకెత్తుచున్నాను, నా కొరకు ప్రార్థించు అని నాతో చెప్పువారు ఎంతమంది ఉన్నారు?
తల అలాగే వంచి నీ చేయి పైకెత్తు. ప్రతి ముసుగు తెరను నేను పగలగొట్టాలనుకుంటున్నాను. జయశాలిని నేను చూచే వరకు దేవుడు నిన్ను దీవించును. అయ్యో, హస్తాలు బాల్కనీలో లేక వసాలలో కుడివైపున దేవుడు మిమ్మల్ని దీవించును. వసాలలో వెనుకున్నవారు దేవుడు మిమ్మల్ని దీవించును. నిజంగా నమ్మకంగా ఉండుడి. ఎడం వైపు ఉన్నవారు మీ చేయి పైకెత్తుడి. సహోదర బ్రహాం, సంవత్సరాల తరబడిగా నేను క్రైస్తవునిగా ఉండవలసిన వాడను. అయితే నిజంగా ఆ తెర ముసుగు గుండా నేను రాలేదు. నేను నిజంగా ఎన్నడూ చేయలేదు. అప్పుడు వారికి ఏది ఉన్నదో నేనది పొందుకోలేదు అని చెప్తారా? ఈ రోజు నేను కుళ్ళిన మడిలో ఉన్న మొక్కనై ఉన్నాను. కుళ్ళిన మడిలో పెరిగిన పూల మొక్కను మీరు తీసుకోండి. నీవు దాన్ని బుజ్జగించాలి, జోకొట్టాలి, మందు చల్లాలి, నీళ్లమడి కొట్టాలి. అయితే ఎడారిలో పెరిగిన అసలైన మొక్కైతే ఒకే రకమైన పువ్వు అలాగే కనిపిస్తుంది. కొంచెం నీరైనా దానికి తగలదు. అయితే ఎలాంటి పురుగులు దాని యొద్దకు రావు. అవి కరుకైనది. అది నిజమైనది. ఆ దినమందు క్రైస్తవం ఏ విధంగా ఉన్నదో దానికి నేటి దినాన క్రైస్తవ్యానికి నీవు పోలిక చేయగలవా? పెంతెకోస్తు తర్వాత ఉన్నటువంటి వారి వలె ఉన్నవారికి నేటి దినమందు ప్రపంచమంతటా క్రైస్తవులుగా పిలుచుకున్న ఈ గుంపును నీవు ఊహించగలవా? జొలపడాలి, బుజ్జిగించాలి, మరియు ఒక గుడి నుండి మరొక గుడికి వెళ్లువారు నీకు ఇష్టం కానిది వారికి ఒకటి చెప్పాలి, లేచి వెళ్లిపోతారు. ఓ, నీవది ఊహించగలవా? లేదు. ఏంటి విషయం? అది ఒక ప్రత్యుత్పత్తి. మైకేల్ యాంగిలో మోషే యొక్క స్తూపాన్ని నిర్మించిన అతను. దాని యొక్క ప్రత్యుత్పత్తిని నీవు పొందుకోగలవు, చాలా తక్కువగా. అయితే అసలైనది ప్రభు రాత్రి భోజనం గురించి ఎవరైతే చిత్రీకరించారో అసలైన రంగుపూత ఉన్నది. నీవు దాన్ని కొనాలంటే $1,000,000 విలువ ఉంటుంది. అది ఎక్కడ ఉన్నదో కూడా నాకు తెలియదు. అయితే సుమారు $1.98 తక్కువగా తయారు చేసినది నీవు కొనగలవు. నీవలా చేయగలవు. ఈ రోజు ఆ విధంగా ఉన్నది. ఒక తక్కువ క్రైస్తవుడు, ఒక ప్రత్యుత్పత్తి అలా సంఘంలో చేరుట, వారి నీవు ఒక సిగరెట్టుకో సాధారణ త్రాగుడుకో కొనగలవు. లేదా తల వెంట్రుకలు కత్తిరించుకున్న స్త్రీయో, లేదా పెదవులకు రంగులు పూసుకున్న స్త్రీయో, ఆమె నీవు లోకములోని ఎలాంటి షోకులకైనా కొనగలవు. అయితే అసలైన దాన్ని నీవు ముట్టలేవు. నిన్న నేడు యుగములు ఒక్కటి రీతిగా ఆయన ఉండుట సంపూర్ణ దృశ్యముతో నేను చూస్తున్నాను. ఓహో క్రైస్తవుడా, ఒక నిజమైన క్రైస్తవునిగా నీ ఉండాలని లేదా? ఎవరైనా చేతులెత్తకపోతే అది మీరు చేస్తారా? నేనిప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు నిన్ను దీవించును, దేవుడు నిన్ను దీవించును. ఓహో, అదెంతో మంచిది. అలా దాన్ని చూడండి. పరలోకపు మా తండ్రి, నీ వాక్యము నిష్ఫలముగా నీ యొద్దకు మరలదు. వాగ్దానం చేసిన వాడు నీవే. నీవు అది చెప్పిన్నావని చెప్పుడుకు మాత్రమే నేను బాధ్యుడను. నేను నీ యొక్క వాక్యమును మరలా మరలా చెప్పుచున్నాను. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు అని నీవు చెప్పావు. దాని నీవు వాగ్దానం చేశావు. ప్రభువా, ఆ ప్రత్యుత్పత్తులు ఈ దినాన మాకున్నవని మాకు తెలుసు. చాలా మంది వారు నమ్మకపోయినా వారు నమ్మారని చెప్పుచున్నారు. అది కనబడుట. అయితే ప్రభువా, కొందరు నిజమైన వారు కూడా ఉన్నారు. ఈ రాత్రిలో ప్రతి ఒక్క పురుషునికి, స్త్రీకి, బాలుడు లేక బాలికకు, వారు దేశవాసులైనా, వారు ఏ రంగు వారైనా, ఏ ఆలయానికి వారు సంబంధించిన వారైనా, ఓ దేవా, ఇక్కడున్న వారిని నింపమని నీకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమునకు ఆయన పరిశుద్ధాత్మగా బయలుపరుచుకున్నప్పుడు పెంతెకోస్తు దినమున ఆయన ఏ విధముగా ఉన్నాడో అలాగున్నట్లు ఈ దినాన అదే యేసు యొక్క నిజమైన ప్రత్యక్షతను వారు చూచెదరు కాక. వాక్యములు నెరవేరబడుట చూచినట్లుగా, ప్రవచనాలు జరిగినట్లుగా దాని అనుగ్రహము చూపము. ఈ దినమున లోకం యొక్క సంఘము అని ఏది పిలువబడుచున్నదో ప్రపంచ సంఘముల సమాఖ్యకు పెంతెకోస్తు యొక్క వాగ్దానమునకు పోల్చినట్లయితే ఏ విధముగా ఎటువంటి పోలిక లేదు. ఆ టికెట్ పైన మా యొక్క మురికి బట్టలు మేము ఒదుకుకొనలేము. అయితే ప్రభువైన దేవా, ఈ ఓటు యొద్దకు మేము తిరిగి వచ్చినట్లయితే అక్కడక్కడికే పద్ధతి ఒకటి ఉంది. అప్పుడు మా యొక్క అనుభవము మరియు దేవుని యొక్క వాక్యము ఒకదానికొకటి అవుతుంది. అప్పుడు మేము మా స్వాస్థ్యాన్ని అడగగలుగుతాము. ఈ ప్రజలను నీ హస్తాలకు అప్పజెప్పుకుంటుండగా ప్రభువా, ఈ రాత్రి అనుగ్రహము చూపము. తండ్రి, మాకేది అవసరమైనదో ఒక్కొక్కరికి దయచేయము. యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు ఎక్కువసేపు నిలబడి వేచినందుకు చాలా కృతజ్ఞతలు. 10 నిమిషాల వరకు మిమ్మలను ఉంచినందుకు నన్ను క్షమించుడి. ఉదయం మిమ్మలను చూచు వరకు దేవుడు మీతో ఉండును కాక. ఇప్పుడు పరిచర్య నేను కూటమి యొక్క యజమానికి అప్పచెప్తున్నాను.